शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं। श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ఇవాళ రేపు స్పృశించబోయేటటువంటి ఘట్టం అరణ్య పర్వంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతుంది. మహాభారత శ్రవణం చేసేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ పర్వంలో తప్పకుండా వినవలసినటువంటి కథ. దానికి మహానుభావుడు నన్నయ్య గారు అంత గొప్ప ఫలశ్రుతినిచ్చారు. కాబట్టి శ్రద్ధాళువులమై ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిషధరాజ్యాధిపతి అయినటువంటి వాడు వీరసేనుని యొక్క కొడుకు నలమహారాజు. ఆ నలమహారాజు నిషధాధీశుడై ఉన్నటువంటి కాలంలో అట విదర్భాధిపుడైన భీముండను వాడు అనపత్యుడై వ్రతము లోలి సలుపుచు దమనుడను సన్ముని పత్నియు తాను ఉపాసించి తద్వరమున దమయంతీయను కూతురును దమ దాంత దమనులను సుతులను బడసే విశ్రుత గుణాఢ్యుండు అందు కన్యారత్నముకు దమయంతి తాన అత్యంత కాంతి రూపాభిజాత్య విమల గుణ సమృద్ధి వెలుగుచు సురసిద్ధ సాధ్య కన్యలట్టి సఖులు నూరుసి తన్ను గొలుచుచుండగా మహినొప్పుచుండే అధిక విభవయుక్తితోడా. ఒకానొకప్పుడు విదర్భాధిపుడైనటువంటి వాడంటే విదర్భ దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు పేరు భీముడు. ఆయనకి అనపత్య దోషం ఉంది. అనపత్య దోషం అంటే సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆయన సంతానాలని పొందాలి అనేటటువంటి కోరికతో ఒకానొకప్పుడు దమనుడు అనబడేటటువంటి ఒక సన్ముని అంటే పరమేశ్వరుని యందు చిత్తము కలిగినటువంటి వాడు విశేష తేజో సంపన్నుడైనటువంటి దమనుడనేటటువంటి మునిని ఆశ్రయించి సేవించాడు. మనకి భారతంలో ప్రత్యేకించి ఇలా సంతానం లేనప్పుడు మహాత్ములను ఆశ్రయించి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి వారు ఎందరో కనపడతారు. శ్రీరామాయణంలో కూడా భృగు మహర్షి యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి రాజులు ఉన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క సేవ చేసి సుతులను పొందడం అనేటటువంటిది, వాళ్ళ అనుగ్రహం చేత సంతానాన్ని పొందడం అనేటటువంటిది అనాదిగా సంప్రదాయంలో వస్తున్నటువంటి లక్షణం. కాబట్టి ఆ విదర్భాధిపుడైనటువంటి అనబడేటటువంటి రాజు ఆ దమనుడనబడేటటువంటి సన్మునిని సేవించాడు. దాని చేత ప్రీతి పొందినటువంటి ముని నీకేం కావాలని అడిగితే నాకు సంతానం కావాలి అని కోరుకున్నాడు.
ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఇచ్చినటువంటి వరం చేత దమయంతి అనబడేటటువంటి కూతురు, దమ, దాంత, దమనులు అనబడేటటువంటి 3 కుమారులు కలిగారు. అంటే జరాసంధుడు అన్న పేరు, జరా అన్న రాక్షసి ఆ 2 శరీర వ్రయ్యలని కలిపి పట్టుకుంటే పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆమె పేరు మీదుగా రాజు ఎలా పెట్టుకున్నాడో అలా తనకి సంతానం లేకపోతే అనుగ్రహించినటువంటి ఆ సన్ముని పేరు మీదుగా పేర్లన్నీ పెట్టుకున్నాడు మహారాజు. నేను ఆడపిల్లకి దమయంతి అని పెట్టాడు. కొడుకుల పేర్లు వరుసగా దముడు, దాంతుడు, దమనుడు అని పేర్లు పెట్టాడు. కాబట్టి మొట్టమొదట ఆడపిల్ల, తర్వాత 3 కుమారులు జన్మించారు. భీముడు ఎంతో సంతోషించాడు. ఈ దమయంతి దినదిన ప్రవర్ధమానమై ఆమె చుట్టూ ఎప్పుడూ కూడా సుర, సిద్ధ, సాధ్య జాతుల యందు ఉండేటటువంటి కన్యల వంటి కన్యలు 4 ఆమెని సేవిస్తుండగా అత్యంత వైభవోపేతంగా ఆమె చక్కగా పెరుగుతూ వస్తోంది. అలా ఉన్న రోజులలో నిషధాధీశుడైనటువంటి నలచక్రవర్తికి ఈ దమయంతికి ఒండరుల మధ్య అనురాగం అంకురించింది. అలా అనురాగం అంకురించడానికి కారణం నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణంబులు జనులిమ్ముల పొగడుట ఇరువరుకున వెలసే మనోభవ వికార విభ్రమ మొదలన్. ఇక్కడ ఉండేటటువంటి జనులు, ఈ విదర్భ రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు నలచక్రవర్తి యొక్క గుణగణాల్ని శ్లాఘిస్తూ మాట్లాడుతుండేవారు. అక్కడ నిషధరాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఇక్కడ విదర్భ దేశంలో పుట్టినటువంటి దమయంతి యొక్క గుణగణములను స్తోత్రం చేస్తూ మాట్లాడుతుండేవారు. కాబట్టి దమయంతికి నలుని యందు, నలునికి దమయంతి యందు అనురాగం అంకురించింది. వారు ఒండరులు ఒకరి యందు ఒకరు శృంగార భావనని పొందారు. ఒకానొక రోజున నలచక్రవర్తి తన యొక్క స్నేహితులతో కలిసి అంతఃపుర ప్రాంగణమునందు విహారం చేస్తున్నాడు. అప్పుడు అనేకమైనటువంటి హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న హంసలన్నీ ఆ తోటలో కిందకి దిగాయి. అది పరమేశ్వరాజ్ఞ. ఆ కిందకి దిగినటువంటి హంసల్ని చూసి నలుడు, నలుని స్నేహితుడు వాటిని పట్టుకోవాలని పరిగెత్తారు. వీరసేనసుతుడు వీరుండు హంసల నడబెడంగు చూచి నగుచు వాని నెగిచి ఎగిచి అందు నెగయకుండగా ఒక్క హంస పట్టుకొనియే అతి రయమున. అనేకమైనటువంటి హంసలు, ఒక 100 హంసల దగ్గరలో అక్కడ కిందకి దిగితే వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. మిగిలిన హంసలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కానీ నలచక్రవర్తికి మాత్రం ఒక్క హంస దొరికిపోయింది. ఆయన హంసని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ హంసకి కించిత్ భయం కలిగింది. నరుడు కదా, నన్ను చంపేస్తాడేమో అని అది భయపడినదై భయవిహ్వలయ్యి ఆ నలచక్రవర్తి వంక చూసి, నీ మనసులో నువ్వు ఎవరి యందు అనురాగమును పొంది ఉన్నావో నాకు తెలుసు. నువ్వు దమయంతి యందు అనురాగమును పొంది ఉన్నావు. నువ్వు నాకు అపకారం చెయ్యకుండా విడిచిపెట్టేస్తే నీ గుణగణములను తీసుకెళ్ళి దమయంతి దగ్గర శ్లాఘించి నీకు దమయంతికి వివాహం జరిగేటట్టుగా నేను అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. కాబట్టి నన్ను విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేసింది హంస రాయబారం. చిత్రనళీయము అని ఒక పుస్తకం, మహాభారతంలో ఉన్నటువంటి నలోపాఖ్యానం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. చిత్రనళీయము అని ఈ నలదమయంతుల యొక్క చరిత్రయే ఒక పుస్తకంగా వచ్చింది. అందులో చిత్ర అన్న ఆవిడ దమయంతీదేవి యొక్క చెలికెత్తి. అసలు ఆ చిత్ర అన్న ఆవిడ నలుడితో మాట్లాడుతుంది. ఆయన బాహుకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట తీరికి ముగ్ధుడై రచించిన కవే చిత్రనళీయము అని పేరు పెట్టుకున్నాడు. అది చాలా హృద్యంగా ఉంటుంది ఆ పుస్తకం. మహాభారతంలో నన్నయ్య గారు చేసిన రచనని నేను తక్కువ చేశాను నా ఉద్దేశ్యం కాదు. ఏదో కాకతాళీయంగా నాకు జ్ఞాపకం వచ్చి ఆ మాట అన్నాను అంతే నేను. కాబట్టి ఈ మాటలు నలచక్రవర్తితో హంస పలికితే రాజు సంతోషించి ఆ హంసని విడిచిపెట్టేశాడు. సరే వెళ్ళి నువ్వు విదర్భ దేశంలో ఉన్న దమయంతీదేవికి నా యొక్క గుణములను వివరించి చెప్పు అని. హంస అనబడేటటువంటి పక్షే కాదు, కొన్ని పక్షులు ఉన్నాయి మనకి, పౌరాణికమైనటువంటి పక్షులు.
ఈ పక్షుల్ని చూసిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ కనపడరు. నిజంగా పక్షి ఉన్నదా లేదా అంటే ఆ పక్షి ఉన్నది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పురాణములలో వర్ణనలో తెలుస్తుంది తప్ప భౌతికంగా పక్షిని చూసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హంసగీత అని, హంస గాయత్రి అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి. హంస శబ్దం సాధారణంగా ఎందుకు వాడతారంటే పాలని నీటిని వేరు చేయగలిగినటువంటి శక్తిని పొంది ఉండి పాలని తాగి అది నీటిని విడిచిపెట్టేస్తుంది. అది అంత తేలికైన విషయం కాదు. పాలని నీటిని వేరు చేసి తాగగలిగినటువంటి విధానం ఒకటి ఉన్నది అని అసలు ఎక్కడా లోకంలో ప్రస్తుతి లేదు. కానీ అది హంస అలా తాగుతుంది అని, హంస చాలా అందంగా నడుస్తుంది అని. కానీ దాన్ని వైదికమైనటువంటి అన్వయం చేసినప్పుడు హంస అనేటటువంటి పక్షికి అర్థమేమి అంటే జగత్తు, జీవుడు ఈ రెండిటిని వేరు చేసి, లేదా బ్రహ్మము జగత్ ఈ రెండిటిని వేరు చేసి బ్రహ్మమును అనుభవించి జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి సాధకుడైనటువంటి యోగి పుంగవుడు ఎవరు ఉంటారో ఆయన్నే హంస, పరమహంస అని పిలుస్తుంటారు. అందుకే ఇప్పటికీ జ్ఞాన మార్గమునందు నిష్ణాతులైనటువంటి మహాపురుషుల్ని చూసినప్పుడు పరమహంస, పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి హంసని నరుడు పట్టుకుని దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క గుణగణములను శ్లాఘించవలసినదిగా విడిచిపెట్టాడు. ఆ హంస మిగిలినటువంటి హంసలతో కలిసి ఎగురుతూ విదర్భ దేశానికి చేరుకుని ఆమె ఆ దమయంతీదేవి ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళింది. అది హంస, అది నడిస్తేనే సంతోషం. అది అంతఃపురం మీద వాలి లోపలికి వెళుతుంటే అందరూ ఊరుకున్నారని మనం భావన చేయవలసి ఉంటుంది. అది దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. నీవు నలునకు పేర్మితో దేవివైన కాక నీ సముజ్వల రూప కాంతి విభవ నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి సఫలంబులగునే అంది. ఓ దమయంతి, నీ ఎందు విశేషమైనటువంటి గుణావళులు ఉన్నాయి. ఇన్ని గుణములో ఉన్నాయి. సముజ్వల రూపము, చాలా గొప్పదైనటువంటి రూపము, జ్యుతి, కాంతి, విభవము, వైభవము, నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి. ఇన్ని మంచి మంచి లక్షణములు ఉన్నటువంటి నీకు తగినటువంటి భర్త లభిస్తే కదూ అది అందంగా శోభిల్లేది. తగిన భర్త లభించకపోతే ఏదో కాకి ముక్కుకి దొండపండులో ఉంటుంది. నీకు తగినటువంటి భర్త ఈ భూమండలంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే నలచక్రవర్తి. ఆ నలమహారాజుని నువ్వు వివాహం చేసుకుంటే మీ ఇద్దరి యొక్క జంట చూడడానికి ముచ్చటగా ఉంటుంది. నీకెన్ని గుణాలు ఉన్నాయో ఆయనకన్ని గుణాలు ఉన్నాయి. అన్ని అక్షౌహిణిల సైన్యం ఉన్నవాడు, ఈ ఎన్నో రాజ్యములను గెలిచినటువంటి వాడు. కాబట్టి తప్పకుండా నువ్వు ఆయన్ని వివాహం చేసుకోవాలి అని ప్రతిపాదన చేసింది. అప్పటికే నలునియందు మనస్సు కలిగినటువంటి దమయంతీదేవి నలుని యొక్క గుణములు తన ముందర శ్లాఘింపబడినటువంటి కారణం చేత హంస చేసినటువంటి రాయబారం వల్ల ఎంతో సంతోషించినది. నలుణ్ణే వివాహం చేసుకోవాలి అని లోపల ఆ ఆయన ఎందు నలుని ఎందు పెరిగిపోయినటువంటి ప్రీతి వలన విరహతాపాన్ని అనుభవిస్తోంది. కవులు దాన్ని బహుభంగిమల వర్ణిస్తారు. ఏదో చిగురుటాకుల శయ్య మీద పడుకుంది అది. అవి గ్రంథంలో చదువుకోవలసిన విషయాలు. అవి పెద్ద తత్వ సంబంధమైనవి కావు. అవన్నీ చెప్పవలసిన అవసరం ఏమి ఉండవు. కాబట్టి ఆమె శృంగార వికారములను పొందింది. అక్కడ నలుడు కూడా అలాగే శృంగార భావములను పొందాడు. కూతురు ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా చిక్కిపోతుంది, ఆమె ఎందుకు అన్నం తింటలేదు అన్న విషయాన్ని చెలికెత్తెల వలన తెలుసుకున్నాడు. తండ్రి అయినటువంటి విదర్భ రాజ్యాధిపతి అయిన భీముడు ఈ పిల్ల నలమహారాజుని వివాహం చేసుకోవాలనుకుంటోంది. ఆ నలమహారాజుని చూసిందా ఈమె? చూడలేదు. కేవలం ఆయన యొక్క గుణగణములను వింది. ఆయన అంతటి కీర్తివంతుడే. కానీ వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఆయన నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను. స్వయంవరము అని ఆ రోజుల్లో ఒక ప్రక్రియ. ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఆ తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజులందరూ వచ్చి కూర్చుంటారు. ఒక తెల్లని పూల దండ పట్టిస్తారు ఆడపిల్ల చేతికి. ఆమె ముందు నడుస్తుంటే చిలికెత్తెలు నడుస్తూ
ఆసనాల్లో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు యొక్క వైభవాన్ని పౌరుష ప్రతాపాల్ని వర్ణిస్తారు. ఆమె ఆయనని భర్తగా స్వీకరించాలి అనుకుంటే ఆయన మెడలో పుష్పమాల వేస్తుంది, కాదనుకుంటే విని ముందుకెళ్ళిపోతుంది. అక్కడితో ఆయన ఆశ విడిచిపెట్టి వేరొక స్వయంవరం ఏదైనా ఉంటే చూసుకోవడం, లేకపోతే ఎవరైనా ఉంటే వివాహం చేసుకోవడం. కాబట్టి ఆ స్వయంవరాన్ని ప్రకటన చేస్తే దమయంతీదేవికి నలచక్రవర్తిని వివాహం చేసుకునేటటువంటి అవకాశం నేను కల్పించిన వాడనవుతానని కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ భీముడు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఇందులో మళ్ళీ ఈ స్వయంవరంలో కొంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ స్వయంవర ప్రకటన చేసేటప్పుడు ఫలానా వాడికే నా కూతుర్నివ్వాలనేటటువంటి కోరికతో స్వయంవరం పెడతారు కొంతమంది. అలా ఎందుకు పెడతారంటే తను ఎవరికి పిల్లనిద్దాం అనుకున్నాడో అతను కనపడడం మానేస్తుంటాడు. అలా జరిగింది. ఆ భారతంలోని తన కూతుర్ని తీసుకెళ్ళి ద్రౌపదీదేవిని ద్రుపద మహారాజు అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆ లాక్షాగృహ దహనం జరిగినటువంటి కారణం చేత బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు పాండవులు. అర్జునుడు తప్ప వేరొకడు కొట్టలేడని మత్స్యయంత్రం పెట్టి మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. వీర్యశుల్క అంటారు అప్పుడు. అంటే తండ్రి ఏది చేస్తే పిల్లనిస్తానంటాడో అది చేసిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. సరే, ఒక్కొక్కళ్ళు వస్తారు, ప్రయత్నం చేస్తారు, ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకే ఆ బాణాలన్నీ నల్లపూసంత మేరలో తప్పిపోయాయి. ఒక్క అర్జునుడు మాత్రమే మత్స్యయంత్రాన్ని భేదించగలిగాడు. ద్రౌపదీదేవి తర్వాతి కాలంలో వేరువేరు కారణముల చేత పాండవులకందరికీ భార్య కాగలిగింది. కాబట్టి ఈయన భీముడు ఆ వైదర్భుడు నిఖిల ధరావలయములోన కలగు రాజన్యుల నానా విషయాధీశ్వరులను రావించెంత స్వయంవర వ్యాజమునన్. ఆ భీముడు భూమండలంలో ఉన్నటువంటి అనేక మంది రాజులకు ఆహ్వానం పంపాడు. మీరు రావలసింది, నా కూతురికి స్వయంవరం ప్రకటిస్తున్నాను. ఏదో స్వయంవరం ప్రకటించారు కదా అని ఏం వెళ్ళిపోరు రాజులందరూ. అలా వెళ్ళిపోవాలంటే అంతమంది రాజులు వెళ్ళాలి అంటే ఆమె అంత గొప్ప గుణములు కలిగినటువంటిదై ఉండాలి, అంత అందచందములు కలిగినదై ఉండాలి, అంత జగద్విఖ్యాతి పొందినదై ఉండాలి. ఆమె ఏదో జగదేక సుందరి అన్న పేరు పొందినదై ఉంటే, అప్పటికే కీర్తి వ్యాపించి ఉంటే ఆమెని భార్యగా పొందాలన్న కోరికతో అంతమంది రాజులు బయలుదేరి వెడుతుంటారు స్వయంవరాలకి. దమయంతికి అప్పటికే అతిలోక సుందరి అనబడేటటువంటి పేరు ఉన్న కారణం చేత అందరు మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు. వాళ్లతో పాటే నలుడు కూడా బయలుదేరుతున్నాడు. ఈ బయలుదేరుతున్న సందర్భంలోనే ఒక విచిత్రం జరిగింది. పర్వతుడు, నారదుడు అని వీళ్ళిద్దరూ దేవమునులు. వీళ్ళు ఈ దేవర్షులిద్దరూ కూడా ఏదో గానం చేసుకుంటూ ఇంద్రసభకి వెళ్ళారు. దేవేంద్రుడు చూసి వాళ్ళని ఒక మాట అడిగాడు, ఏమయ్యా మీరు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఏ లోకం నుంచి వచ్చారు అని అడిగాడు. మేము భూలోకం నుంచి వచ్చామన్నారు వాళ్ళు. సరే, భూలోకం నుంచి మీరు వచ్చానంటున్నారు కాబట్టి నాకు ఒక సమాచారం కావాలి భూలోకం గురించి, మీరు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా, ఏం సమాచారం కావాలి అని అడిగారు. భూమండలం మీద తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుచేత అంటే రాజులు ఎప్పుడూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర చేసుకుని యుద్ధం చేస్తారు. అందులో ప్రభుభక్తితో వెన్ను చూపించకుండా ప్రభువు కోసం యుద్ధం చేసి మరణించినటువంటి వీరులందరూ వీరస్వర్గం అనేటటువంటి పేరుతో స్వర్గలోకాన్ని చేరుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ఎవరూ రాలేదు అలా రాజులు. ఏమి యుద్ధాలు లేవా? యుద్ధాలలో మరణించిన వారు లేరా? ప్రభువు కోసం అని చెప్పి తమ ప్రాణాలు పణంగా పెట్టి అంత త్రికరణ శుద్ధితో ప్రవర్తించి యుద్ధం చేసినటువంటి రాజులు లేరా? భటులు లేరా? ఎందుచేత రాలేదెవ్వరు అని అడిగాడు ఇంద్రుడు. ఆ వచ్చినటువంటి నారదుడు, పర్వతుడు అనబడేటటువంటి దేవర్షులన్నారు, లేక కాదు, అలాంటి యుద్ధాలు జరగక కాదు, ఇప్పుడు వైషమ్యాలన్నిటినీ రాజులందరూ పక్కన పెట్టేశారు, ప్రస్తుతం ఎవరు యుద్ధం చెయ్యట్లేదన్నారు. ఎందుకు చెయ్యట్లేదు యుద్ధం అన్నారు. తర్వాత యుద్ధం చేద్దాంలే అని ముందు అందరూ స్వయంవరానికి వెళ్ళిపోయారు, దమయంతి స్వయంవరానికి. ఎవరు యుద్ధం చేయట్లేదు. ఆ దమయంతి స్వయంవరం అయిపోతే అప్పుడు ఏమైనా మళ్ళీ పాత కక్షలు బయటికి తీసి దెబ్బలాడుకుంటారేమో చూడాలి. అంటే ఏమిటి ఆ దమయంతి స్వయంవరం కథ అని అడిగాడు. అడిగితే నర, సిద్ధ, సాధ్యులు, విద్యాధరులు, దేవతలలో ఆమె వంటి సుందరి లేదు.
ఇది ఇంద్రుడి యొక్క మనసుని ఆకర్షించిన మాట. కేవలము నరకాంత కాదు ఆమె. ఆమె ఎంతటి సౌందర్యవతి అంటే ఆమెతో సమానమైనటువంటి సౌందర్యవతి నరులలో కానీ, సిద్ధులలో కానీ, సాధ్యులలో కానీ, దేవతలలో కానీ లేదు. అంతటి అతిలోక సుందరి కాబట్టి దానికి తగిన గుణములు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆమెని భార్యగా పొందాలని ఏ మహారాజు అనుకోడు. అందుకని మహారాజులందరూ విదర్భ దేశానికి వెళ్ళిపోయారు స్వయంవరానికి. కాబట్టి ఎక్కడ యుద్ధాలు లేవు కాబట్టి వీరమరణాలు లేవు కాబట్టి ఇంద్రలోకానికి వచ్చేవాడు లేరు దేవేంద్ర అన్నాడు. అనగానే దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. అంటే అంత అందమైనదా, అయితే ఆమెను వివాహం చేసుకోవలసిందే అనుకున్నాడు. అనుకున్నవాడు పోని తానొక్కడూ బయలుదేరితే బాగుండేది. తనతో పాటుగా అగ్నిహోత్రుణ్ణి, యమధర్మరాజు గారిని, వరుణుణ్ణి, నలుగురిని పిలిచి నలుగురు బయలుదేరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విదర్భ దేశానికి. వెళ్ళిపోతున్నప్పుడు కింద భూమి మీద నలచక్రవర్తి కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్న సందర్భంలో పైనుంచి వాళ్ళు నలుడిని చూశారు. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు దేవతలు, వాళ్ళకి సమస్తం తెలుసు. ఈ నలుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటోంది దమయంతీదేవి అనుకున్నారు. అనుకుని వాళ్ళు గబగబా కిందకి దిగొచ్చారు. వాళ్ళెవరో ఏమిటో ముందు చెప్పలేదు. నలుడితో మాట్లాడుతూ పిలవడమే నిత్య సత్యవ్రత అని పిలిచారు. ముందరి కాళ్ళకి బంధం అంటే అదే. అడిగితే కాదనలేనివాడా అని పిలిచి 10 రూపాయలు ఇమ్మంటే లేవండం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా నిత్య సత్యవ్రత అని పిలిచారంటే ప్రతినిత్యము సత్యమును మాత్రమే మాట్లాడేటటువంటి వ్రతం ఉన్నవాడా, ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పడం అనేటటువంటి లక్షణము లేనివాడా, నిషధీష నీవు మా కమరంగ దూతవై అభిమతంబు సేయుము నావుడు జెచ్చెర నట్టుల చేయుదు మరి నాకు చెప్పుడు మీరలెవ్వారలు ఏను మీకిష్టంబుగా దూతనై ఏమి చేయుదుననినా అతనికి అమరేశ్వరుండిట్టులనియే నేనింద్రుండ వీరు దిక్పాలురు విదితయశులు ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయంవరము చూచు వేట్క వచ్చియున్నవార మీవు మమ్ము వారిజాక్షికి నిరింగింపు నామధేయ కీర్తనముల అన్నాడు. ఆయన అన్నాడు, నిషధేశ, ఓ నిషధరాజ్యాధిపతి అయినటువంటి నలచక్రవర్తి, నీవు మాకు సౌకర్యంగా దూతవై బయలుదేరి వెళ్ళాలి. అలా వెళ్ళి మా గురించి చెప్పి మాకు ఉపకారం చెయ్యాలి. అంటే నలుడు అన్నాడు, అసలు మీరెవరు, మీ గురించి ఎవరికి చెప్పాలి, ఏ ఉపకారం చెయ్యాలి, మీరెవరో చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నేను ఎవరినో చెప్తాను చూడు అని అమరేశ్వరుండిట్టులనియే. దేవేంద్రుడు అన్నాడు, నేను ఇంద్రుణ్ణి. ఇదిగో ఈ ముగ్గురు ఉన్నారే వీళ్ళు దిక్పాలు, వీళ్ళందరూ విదిత యశులు, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వారు. మేము నలుగురం కూడా దమయంతీదేవి స్వయంవరానికి బయలుదేరాం. మా నలుగురిలో ఎవరిని వరించినా పర్వాలేదు, అదో పెద్ద ఔదార్యం మళ్ళీ. అందుకని ఎవరిని వరించినా పర్వాలేదు, మేమేం అనుకోం. కాబట్టి ఆమె మమ్మల్నే వరించాలంటే అంతమంది రాజులు కూర్చుని ఉండగా మాకన్నా గొప్పవాళ్ళు ధరణి మీద ఉండొచ్చు. మా మీద ఆమె మనసు బాగా ప్రసరింపబడాలి అంటే నువ్వు మా గురించి వెళ్ళి మేము ఎంత గొప్పవాళ్ళమో చెప్పు. నువ్వు అలా వెళ్ళడానికి వీలుగా నీకు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎవరికీ కనపడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించవచ్చు. ఎందుకనంటావా, ఆమె ఎక్కడో అంతఃపురంలో రాచనగరులో రాణివాసంలో ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది, అందరూ చూడరు పట్టుకోరు అంటావేమో. నువ్వు ఎవరికీ కనపడకుండా వెళ్ళగలిగినటువంటి శక్తి మేము నీకు ఇస్తున్నాం. ఈ శక్తిని వాడుకుని నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళి మా గురించి గొప్పగా చెప్పి మా మీద ఆమె యొక్క మనసు లగ్నమయ్యేటట్లుగా చూడు అన్నారు. అంటే నలుడు అన్నాడు దేవతలతోటి, ఎరిగి ఎరిగి నన్ను ఏకార్ధ సముపేతు పాడినయ్య ఇట్టి పనికి పనుప అనినా ఉచ్చకుండవై ఏల చేసేదనంటే చెయ్యకుండనగునే. ఇంకా నలుడన్నాడు, మీరు ఏ కార్యం మీద బయలుదేరారో నేను అదే కార్యం మీద బయలుదేరాను. నేను కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరాను. నేను కూడా దమయంతిని భార్యగా చేసుకోవాలన్న కోరికతోటే బయలుదేరాను. నేను అలా బయలుదేరితే
ఇప్పుడు మీరొచ్చి మీ గురించి దమయంతీదేవికి చెప్పమని నన్ను అడుగుతున్నారు. మీరు ఆమెని భార్యగా చేసుకోవాలనుకుంటున్నారు, నేను ఆమెనే భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు నన్ను అలా అడగచ్చా? దోషం కదా, నేను మీ గురించి ఎలా చెప్తాను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మరి తప్పకుండా చేస్తాను అని ముందు మాట ఎందుకు ఇచ్చావు? నిత్య సత్యవ్రత అని మేము పిలవగానే తప్పకుండా మీరు అడిగింది చేసి పెడతాను, ఎవరు మీరు అని ఎందుకు అడిగావు? మాట ఇచ్చావుగా చేస్తానని, అందుకని నువ్వు వెళ్ళి మా నలుగురి గురించి దమయంతీదేవితో చెప్పు అన్నారు. మాలో ఎవరిని భర్తగా ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటే నలుడు ప్రచ్ఛన్న వేషంలో ఎవరికీ కనపడకుండా దమయంతీదేవి యొక్క అంతఃపుర ప్రాంగణానికి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిచారికలు ఆమెకేదో పూలదండలు కట్టి ఆమెకు అలంకారం చేస్తూ ఆమెకి సపర్యలు చేస్తున్నారు. నలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. చెలికెత్తెలు దమయంతీదేవి ఎదురుగుండా నలుడు కనబడ్డాడు. అప్పటి వరకు నలచక్రవర్తిని ఆమె చూడలేదు, నలుడి గుణగణములను మాత్రమే వింది. ఆ మిగిలినటువంటి చెలికెత్తెలందరూ ఆశ్చర్యపోయి దిగిపోయారు. ఈమె వెళ్ళి, ఎవరు నువ్వు, ఎలా రాగలిగావు అంతఃపురంలోకి? చండశాసనుడైనటువంటి మా తండ్రి విదర్భ దేశాధిపతి అయినటువంటి భీముడు పరిపాలిస్తుండగా అంతఃపుర ప్రవేశం చెయ్యడం అనేటటువంటిది అత్యంత దోషమని నీకు తెలియదా? ఎలా వచ్చావు అంతఃపురంలోకి, ఎందుకు వచ్చావు అంది. నేను నలుణ్ణి అన్నాడు ఆయన. నేను నలుణ్ణి అనేటప్పటికీ ఆమె ఎంతో సంతోషపడిపోయి అసలు ఈ స్వయంవరం అంతా నీ కొరకే ఏర్పాటు చేయబడింది, ఎలాగైనా నిన్ను రప్పించాలనే మా నాన్నగారి ప్రణాళిక, నా మనసు నీ ఎందు కుదురుకున్నది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నది. అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, నలుగురు దిక్పాలకులు నన్ను దూతగా పంపారు, ఈ మాటలు నీకు చెప్పమన్నారు. వాళ్ళు సామాన్యులు కారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని, ఒకడు యముడు, ఒకడు వరుణుడు. ఈ నలుగురు కూడా ఏ ఒక్కరైనా సరే నువ్వు వరించవచ్చు ఈ నలుగురిలో. కాబట్టి వాళ్ళ గుణగణములను నీ దగ్గర చెప్పమని వాళ్ళు నన్ను పంపించారు. నీ యొద్దకు గుర్తించిరి మాయం దొక్కరు అభీష్టమతి వరియింపం తోయజముకి ప్రార్థింపము మా అందరకును ప్రియం అమర్పము ప్రీతిన్. నువ్వు వెళ్ళి మా గుణాలని చెప్పి మాలో ఒకరిని వరించేటట్టుగా చెయ్యమని ఆ నలుగురు పంపించారు, అందుకు వచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని పతిగా ఎంచుకో అన్నాడు. అంటే ఆవిడంది, నేను మానసికంగా ఎప్పుడో నిన్ను వరించి ఉన్నాను, నిన్నే భర్తగా భావన చేసిన దానను. ఇప్పుడు కొత్తగా దేవతలు వివాహం చేసుకుంటానన్నారు కదా అని మలిన మనస్కనైనటువంటి నేను వేరొకరిని వివాహం చేసుకునేదానను కాను. వారి యందు నాకు పూజ్యభావన ఉంది, వారిని గౌరవిస్తాను. కానీ నా మనసులో నిన్ను భర్తగా భావన చేశాను. ఆ భర్తగా భావన చేసిన తరువాత వేరొకరిని భర్తగా భావన చెయ్యడం అన్నది మాత్రం నాకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇది పవిత్రత అన్న మాటకు అర్థం. అది ఒక ఆడపిల్ల మనసులో ఈయన నాకు భర్త అయ్యే అవకాశం ఉందనేటటువంటి భావన పెద్దవాళ్ళు కల్పించకూడదు. పెద్దవాళ్ళు అలా కల్పిస్తే ఆమె యొక్క మనస్సు మలినమవుతుంది. ఒక పురుషుణ్ణి భర్తగా భావన చేసి ఏ కారణం చేతనైనా ఆ పురుషుణ్ణి కాదని వేరొక పురుషుణ్ణి భర్తగా స్వీకరించడం మానసిక వ్యభిచారం వంటిది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో చూడండి ఆవిడ. నేను నిన్ను భర్తగా స్వీకరించాను, మనసులో నీ గుణములను విన్నదాననై నిన్నే భర్త అనుకున్నాను. కాబట్టి వారు పూజనీయులు, నేను గర్హించను. వారు కోరవచ్చు, దోషం లేదు, కానీ నేను కోరను. నేను నీకు భార్యనే అవుతాను. కాబట్టి నీవే నాకు భర్తవి. ఏనేడా ఇంద్రాదులేడా వారలకు ఎప్పుడు మ్రొక్కుదు. నేను నీ ధనమ భూనాథ, నీ గుణంబులు హంసచేత పొలుపుగా విని మనంబున నిలిపియున్నదాన. భవన్ నిమిత్తమున ఇట్లకిల దారుణీనాథ సార్ధంబు రావింపగా ఇప్పుడు వలసె లోకఖ్యాత కీర్తి కరుణించి పతిబుద్ధి కావింపు మిందు అందావిడ. అసలు ఈ పద్యం భారత జాతిలో ఒక ఆడదాని యొక్క పరిణితి కలిగినటువంటి మనస్సుకి నిదర్శనం. దమయంతి పెళ్ళి కాకముందు ఎంత పరిణితితో మాట్లాడుతుందో, పెళ్ళి అయిన తరువాత మళ్ళీ తన నుంచి విడిపోయినటువంటి నలచక్రవర్తిని తిరిగి పొందడంలో కూడా ఈ పరిణతి ఆశాంతం కనపడుతుంది ఆవిడ యందు.
ఒక ఆడది ఎంత తెలివితేటలుగా ఉంటుందో, తెలివితేటలు అంటే ఏదో ఎదుటివారిని మాయపుచ్చడానికి పనికొచ్చే తెలివితేటలు కావు, శాస్త్రవిహితమైనటువంటి ప్రవర్తన యందు ఎంత పరిణితితో కూడినటువంటి మనస్సుతో ఉంటారు అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏనేడా, నేనెక్కడా, ఇంద్రాదులేడా, ఇంద్రాదులెక్కడ, వారలకు ఎప్పుడూ బ్రొక్కుదు, నేను వాళ్ళకి ఎప్పుడూ నమస్కారం చేస్తాను, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను. కానీ నేను నీ ధనమ భూనాథ, ఓ భూనాథుడా, నేను నీ ధనాన్ని, అంటే నేను నీదానను. నీ గుణంబులు హంసచేత పలుపుగా విని మనంబున నిలిపియున్నదాన, హంస వలన నీ గుణాలన్నింటినీ విన్నదాననై నా మనసులో నిన్ను ప్రతిష్ఠ చేశాను, భర్త అన్న భావన చేశాను. భర్త అన్న భావన నేను చేసేసిన తరువాత ఇక మళ్ళీ వేరొకరిని ఆ భావనతో చూడడం కుదరదు. కాబట్టి నువ్వే నా భర్తవి, అందుకే స్వయంవరానికి ఆహ్వానించడం జరిగింది. నేను వరమాల నీ మెడలోనే వేసి ఉండేదానని. కాబట్టి ఇప్పుడు నన్ను వేరొకరికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చెయ్యకూడదు, మాట్లాడకూడదు. ఎందుకని? నేను నీ ధనమా, ఇప్పుడు నేను నీ ధనాన్ని, నీ ధనాన్నైనటువంటి నన్ను పట్టుకెళ్ళి వేరొకరికి ఇచ్చేస్తాను అనడం, ఎవరినైనా అలా చెయ్యొచ్చేమో, కానీ భార్యని పట్టుకెళ్ళి వేరొకరికి ఇవ్వడం అన్నది ఉండదుగా, అది పురుషుని యందు దోషం అవుతుంది. కాబట్టి ఇక నువ్వు మాట్లాడవద్దు అంటే, నలుడు దూతగా వచ్చాడు కనుక దిక్పాలురు పనుపున ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతాడేమో, ఆమె వినడానికి సిద్ధంగా లేదు. అసలు వినడం కూడా దోషమే. కాబట్టి నేను అలా వినకూడదు అన్నది అందామె. కాబట్టి పులుపుగా విని మనంబున నిలిపియున్నదాన భవన్ నిమిత్తమున ఇట్లకిల దారుడినాథ సార్ధంబురా వింపగా ఇప్పుడు వలసె లోకఖ్యాత కీర్తి. అసలు మహారాజులందరినీ పిలిపించడానికి కారణం ఏమిటో తెలుసా? నీ మెడలో వరమాల వెయ్యడానికి. అక్కడికి వచ్చిన తరువాత, పరిచయం చేసిన తరువాత అందులో ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకోవడం కాదు, నా మనసులో నలమహారాజు గారికే మెడలో వరమాల వెయ్యాలని నేను నిర్ణయం చేసేసుకున్నాను. కాబట్టి మా నాన్నగారు నీకొక్కడికే కబురు చేస్తే రాజలోకంలో భేదం వస్తుందని అందరి రాజుల్ని పిలిచి, నీకు నలుడు ఇష్టం కనుక అక్కడైనా చేసేది ఇష్టమైన వాడి మెడలో వేయడమే కనుక రాజలోకమునందు విభేదం రాకుండా ఉండడానికి అంతర్లీనంగా చేసినటువంటి ప్రణాళిక నిన్ను రప్పించడం కోసమే చేశాం. కాబట్టి నీ మెడలోనే నేను పుష్పహారం వెయ్యాలి, అంతేకాని నువ్వు ఇప్పుడు ఎవరో దిక్పాలుర మెడలో హారం వేయమని నాకు చెప్పకూడదు. కరుణించి పతిబుద్ధి కావింపు మిందు, నేను నీ యందు ఎలా పతిబుద్ధి పెట్టానో అలా నా యందు నువ్వు పతిబుద్ధి పెట్టు. అంటే నేను నీ భార్యనన్న భావనని నువ్వు పొందు. అప్పుడేమవుతుంది? మన ఇద్దరి మనసులు శౌచంతో ఉంటాయి. లేకపోతే నేను నిన్ను భర్తగా భావన చేస్తుంటే, నువ్వు వేరొకరిని భర్తగా పొందమని మాట్లాడుతుంటే, నాకు నీ యందు చులకన భావం అంకురించి ధిక్కరించి మాట్లాడితే నాకు దోషం వస్తుంది. అసలు ఈ పద్యం భారతదేశంలో ఉండేటటువంటి స్త్రీ యొక్క పరిణతికి, వాళ్ళకి శాస్త్రం మీద ఉండేటటువంటి నమ్మకానికి, భర్త అన్న 2 అక్షరాలకి, ఒక పురుషుని యందు వాళ్ళకు ఉండేటటువంటి ఆరాధన భావనకి, పతిగా మనసులో ఒకరిని భావన చేస్తే ఎంత పవిత్రమైనటువంటి భావనగా దాని యందు ఉంచుకుంటారు అన్నదానికి ఇదొక మచ్చు తునక. భారతీయ సంస్కృతికి అంతటికీ కూడా ఈ పద్యం దర్పణం పట్టింది. కాబట్టి నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. నేను సందర్భం చెప్పడం సభాముఖంగా బాగుండదు, కానీ నాతో ఒకానొక సందర్భంలో ఒక ఆయన ఒక మాట అన్నాడు. మా అమ్మాయితో చెప్పలేదండి ఈ విషయాలు ఏవి అన్నాడు ఒకప్పుడు, ఒక పెళ్లి సంబంధం గురించి. ఎందుకని అని అడిగాను నేను. అంటే ఆయన అన్నాడు నాతోటి, నిశ్చితార్థం దగ్గరకు వచ్చేసిన తర్వాత చెప్తానండి, ఏమో నిశ్చితార్థం అవ్వకముందు నేను చెప్తే నాకు దోషం వస్తుంది, ఏ కారణం చేతనైనా నిశ్చితార్థం జరగలేదనుకోండి, నా కూతురు ఎవరిని భర్తగా ఆమె అనుకుందో మిమ్మల్ని భర్తగా భావన చేస్తోంది కదా మనసులో, నేను చెప్పేస్తే ఇప్పుడు మిమ్మల్ని భర్తగా భావన చేసుకుంటుంది, ఆయన నేను చేసుకుంటానన్నారమ్మా అని నేను చెప్తే మిమ్మల్ని భర్తగా భావన చేస్తుంది.
మిమ్మల్ని భర్తగా భావన చేసిన తరువాత ఏ కారణం చేతనైనా నిశ్చితార్థం జరగకపోతే నేను వేరొకరికి నా పిల్లని కన్యాదానం చేసేటప్పుడు సిగ్గుతో కన్యాదానం చెయ్యాలి. ఎందుకంటే అప్పటికే మీ యందు భర్తృభావన పొంది ఉంది నా కూతురు. ఆమెని వేరొకరికిచ్చి వివాహం చేస్తే కన్యాదాతగా నేను సిగ్గుపడాలి, ఆమె తండ్రిగా సిగ్గుపడాలి, నేను పరిణితి చెందినవాడను కానని తెలుస్తుంది. అందుకని ఆ పని నేను చెయ్యనండి, అందుకని నిశ్చితార్థం వరకు చెప్పను, మీరు అంగీకరించారన్న విషయం అన్నాడు. నేను నిజంగా ఆయన సంస్కారానికి సంస్కృతికి తెల్లబోయాను. అబ్బా, ఎంత గొప్పగా ఆలోచించాడు రా ఆడపిల్ల తండ్రిగా అయినా, ఏమి సంస్కృతి పట్ల సమున్నత భావన అని తెల్లబోయాను. దాని సందర్భం వేరు, మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి ఉదాహరణ అలా చూపించాను. కాబట్టి ఇప్పటికీ అట్లా సంస్కృతి పట్ల సమున్నతమైనటువంటి భావన పొందినటువంటి మహానుభావులు ఉన్నారు. దమయంతీదేవి అలా మాట్లాడి ఆమె అంది, ఒకసారి నిన్ను నేను భర్తగా మనసులో భావన చేసేశాను కనుక ఏ కారణం చేతనైనా అన్న ప్రశ్న వస్తే వేరొకరిని భర్తగా స్వీకరించడం ఉండదు. దానికి జవాబు ఇంకొకటి ఉంటుంది. ఏమిటదంటే, ఈ జీవుడు ఎప్పటికైనా నీకు భార్యాత్వాన్ని పొందాలి, అందుకని ఈ శరీరం వదిలిపెట్టేస్తాను. ఉరి వేసుకునో, విషం తాగో, నిప్పులో దూకో, నీట మునిగో ఈ శరీరాన్ని వదిలిపెడతాను తప్ప వేరొకరికి భార్యను మాత్రం కాదు. అంటే ఇప్పుడు దమయంతీదేవి ఈ మాటలు మాట్లాడిన తర్వాత నలుడు ఇంకా రాయబారం చెప్పడానికి ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. అంత స్పష్టంగా చెప్పింది ఆవిడ. చెబితే అప్పటికీ ఒక మాట అన్నాడు నలుడు, భూరిసత్తులు సర్వలోక విభులు విభూతి సమృద్ధులు యుద్ధోరు తేజులు నిన్ను కోరుచునున్నవారమరోత్తముల్ వారి పాద రజంబు పోలని వాని నన్ను మనుష్యు సంసారి కోరగ జన్నే నీకు ప్రసన్నులై సురలుండగన్. ఏమిటమ్మా ఇలాంటి మాటలు అంటావు? అపారమైనటువంటి కీర్తి వహించినటువంటి వారు, సర్వలోకములకు భర్తలైనటువంటి వారు, అపారమైనటువంటి ప్రఖ్యాతి గణించినటువంటి వారు, విశేషమైన తేజస్సున్నవారు, నిన్ను కోరుతున్నటువంటి వాళ్ళు సాక్షాత్తుగా దేవతలు. వాళ్ళ పాదములకు అంటుకున్నటువంటి ధూళికణాలు ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు. నేను మనుష్యుణ్ణి మర్త్యలోకంలో పుట్టాను. మర్త్యలోకమునందు పుట్టినటువంటి వాడిని మానవ అంటే మనువంశంలో వచ్చిన వాడని, మానవ మనుష్య అంటే మృత్యువును పొందుతాడు అని. ఏది ఈ లోకంలో అంటే భూలోకమునందు పుట్టింది అంటే దాని అర్థం ఏమిటంటే అది వెళ్ళిపోతుంది అని గుర్తు. ఏది ఈ లోకంలో పుట్టిందో అది ఉండదు, అది శాశ్వతంగా ఉండదు, అది వెళ్ళిపోతుందని గుర్తు. అది ఈ భూలోకానికి ఉన్నటువంటి లక్షణం. అందుకే ఆ లక్షణం అంకురించినటువంటి వాడు విశేష శోకాన్ని పొందడు. ఎందుకంటే ఇక్కడ కనపడేటటువంటివన్నీ పగిలిపోయే బొమ్మలే. పగలని బొమ్మలు ఈ లోకంలో సృష్టి చెయ్యడు ఈశ్వరుడు. ఎందుకంటే భూలోకమునకు అది లక్షణం. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా పుట్టింది, జనన తేదీ ఉంది అంటే దానికి మరణ తేదీ ఉంటుంది, ఆ శరీరం ఉండదు అని గుర్తు. అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. కానీ పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళని దీర్ఘాయుష్మంతులు కావాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సంసారము అన్న మాటకి పర్యాయ పదం మృత్యువు. మృత్యువుని పొందుతారు. కాబట్టి మృత్యువుని పొందేటటువంటి జన్మ ఉన్నవాణ్ణి నేను. మృత్యువు లేకుండా, వృద్ధాప్యం లేకుండా ఎప్పుడూ సంతోషం అనుభవించగలిగినటువంటి వారు దేవతలు. అటువంటి దేవతలు నిన్ను వివాహం చేసుకుంటానంటున్నారు. వాళ్ళ పాద ధూళికి సరిపోనటువంటి నన్ను వివాహం చేసుకుంటానని నువ్వు అంటున్నావు. అసలు ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడినటువంటి మాటలకి అని అడిగారు నలచక్రవర్తి దమయంతిని. అడిగితే దమయంతిదేవంది, ఈ సందేశం వద్దని చెప్పాను కదూ, నాకు కావలసింది నువ్వు అంతే. నువ్వు మర్త్యుడవైతే నేను కూడా ఆలోకంలో పుట్టినదాననేగా. నాకు కావలసింది నిన్ను పతిగా పొందడం, అంతవరకు. ధృతి అంటారు దాన్ని, పట్టుదల. కాబట్టి ఇప్పుడు నువ్వు రాయబారిగా వచ్చావు. నీ మీద ఏదైనా కళంకం పడుతుందని కదా నువ్వు అనుమానిస్తున్నావు. ఒకవేళ నేను నిన్నే చేసుకుంటానంటే వాళ్ళకి వెళ్ళి నువ్వు ఈ మాట చెప్తే, అంటే నువ్వు మా పనుపున సరిగా మాట్లాడలేదన్నమాట.
నిన్నే చేసుకుంటానంటోంది కాబట్టి మా పనుపున ఎక్కువ మాట్లాడితే సరేలేండి అయితే దేవతల్ని వివాహం చేసుకుంటానంటుందేమో అని సరిగా చెప్పకుండా వచ్చావన్నమాట అని కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళతోటి, ఆమెకి మీరు చెప్పిన సందేశమంతా చెప్పానని చెప్పు. ఆ తర్వాత ఎవరిని చేసుకోవాలో ఎవరిది హక్కు నాది, నేను నీ మెడలోనే వరమాల వేస్తాను. అప్పుడు ఎవరిది చిత్తం నాది, నిర్ణయం నాది. నువ్వు చెప్పవలసింది చెప్పావా, నేను వినవలసింది విన్నానా, ఇంకెందుకు చెప్తావు? అర్థమైపోయిందిగా, నువ్వు చెప్పవలసింది చెప్పేశావుగా, ఇంకా నేను ఎందుకు నీకు చెప్పడం? నేను చెప్తే మళ్ళీ నువ్వు చెప్తున్నావు, అది వినడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను చెప్పవలసిందంతా చెప్పేశానని దేవతలకి చెప్పేయి. ఎంత తెలివైందండి, నలుడు తెలివైన వాడా, దమయంతి తెలివైందా? అది పరిణతి. దమయంతీదేవి యొక్క పరిణతి అసలు ఈ ఆఖ్యానంలో మీరు గమనిస్తుంటే అయ్య బాబోయ్, ఇంత తెలివితేటలతో ఇంత పరిణితి కలిగి ఉంటారా అనిపిస్తుంది. అసలు చిత్రనళీయం చదువుతుంటే, ఆ చిత్ర యొక్క శీలం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి నలుడు వెళ్ళిపోయి దేవతలతో చెప్పాడు, నేను చెప్పవలసినదంతా చెప్పాను. వాళ్ళు హృదయము గ్రహించలేని వాళ్ళు కారు. ఆమె నలుణ్ణి వరిద్దాం అనుకుంటోంది. అనుకుని వాళ్ళు సంతోషించారు. మంచిది, ఆమె ధర్మానికి కట్టుబడింది, శాస్త్రానికి కట్టుబడింది. కానీ ఆమె యొక్క పూనిక ఎంత గొప్పదో ఒక చిన్న పరీక్ష చేసి చూద్దాం. మన నలుగురం కూడా నలుడిలాగే మారిపోదాం. ఇప్పుడు వీళ్ళ నలుగురు అసలు నలుడు, 5గురు నలచక్రవర్తులు అవుతారు. స్వయంవర మంటపంలో 5గురం ఒక వరుస క్రమంలోనే కూర్చుందాం కుర్చీల్లో. ఇక్కడొకడు అక్కడొకడు అక్కడొకడు ఇక్కడొకడు వద్దు, 5గురం వరుసగా కూర్చుందాం. 5గురు నలచక్రవర్తుల్ని చూసి ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ళకి ఎంతసేపు ప్రచ్ఛన్న రూపాన్ని పొందడం. నలుగురు నలచక్రవర్తి యొక్క వేషాన్ని ధరించారు. నలున కాని నలినదళనేత్ర వరియింపదట్టె చూతమనుచు అమరవరులు నలుగురును కడంగి నలరూపమున వచ్చిరా స్వయంవరమున కతిరయమున. ఆ నలుగురు కూడా నలరూపాన్నే పొంది ఏం చేస్తుందో దమయంతీదేవి చూద్దాం. నలుణ్ణే పెళ్లి చేసుకుంటుందిట. మన 5గురులో నలుడెవరో ఎలా తెలుసుకుంటుంది చూద్దాం, ఆమె బుద్ధి వైభవం ఏమిటో అని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. ఆమె ఈ దేవతలనే ప్రార్థన చేసింది. అది ఆవిడకున్న గొప్పతనం. ఆవిడ వచ్చి 5గురు నలచక్రవర్తుల్ని చూసింది. చెప్పాడుగా నలుడు, 4 దిక్పాలకులు కూడా నిన్ను కోరుకుంటున్నారు, వారిలో కూడా ఎవరినైనా ఒకరిని వరించమన్నారని. ఆమె ఈ దేవతలు ప్రసన్నులైతే తప్ప మేము నలుగురం అసలు నలచక్రవర్తులం కాం అన్న విషయం తెలియనివ్వరు. అందుకని ఈ దేవతలే నా పట్ల ప్రసన్నులు కావాలని వాళ్ళనే మనసులో ప్రార్థన చేసింది. ప్రార్థన చెయ్యగానే వాళ్ళు సంతోషించారు. ఆమె దృఢదీక్షకు ఆమెకి బుద్ధి ప్రచోదనం చేశారు. అదే ధియోయోన ప్రచోదయాత్. సమస్య అక్కడే ఉంటుంది, పరిష్కారం అక్కడే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం అని తెలియదు. నాకు విశాఖపట్నంలో బాగా తెలుసున్న దేహబంధుత్వం ఉన్నాయని ఒక ఆయన ఉండేవారు. ఆయన తన కొడుకు కోసం అని చెప్పి ఎన్ని పెళ్లి చూపులు చూశాడు. ఆ సెలక్షన్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను చాలా పెళ్లి చూపులకి. ఎన్ని పెళ్లి చూపులు చూసినా కొడుక్కి పెళ్లి మాత్రం సెటిల్ అవ్వలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన మేడెక్కి పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుకుంటుంటే పక్కింటైనా మేడెక్కి న్యూస్ పేపర్ చదువుకుంటూ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుండడంలో వాళ్ళ అమ్మాయి బట్టలు ఆరేయడానికి వచ్చింది. మీ అమ్మాయి పెళ్లి కూతురు కదా అంటే మీ అబ్బాయి పెళ్లి కొడుకు కదా అన్నారు. ఆ రోజు 10 గంటలుగా పెళ్లి సెటిల్ అయిపోయింది. వాళ్ళిద్దరి ఇళ్లలోనే సమస్య ఉంది, వాళ్ళిద్దరికీ పక్కిళ్లలోనే పరిష్కారం ఉంది. మా అబ్బాయి సమస్యకి ఈ అమ్మాయి పరిష్కారం, ఈ అమ్మాయి సమస్యకి మా అబ్బాయి పరిష్కారం అని తోచడానికే సమయం పట్టింది. ఈలోగా అక్కర్లేని ఊళ్ళన్నీ తిరిగి వచ్చి నో అన్న పాపం నన్ను అంటుకుందారో వంతు. కాబట్టి అందులో ఆ సమస్య పరిష్కారం అక్కడే ఉంటాయి. ఈ సమస్యకి పరిష్కారం అని తెలియడమే బుద్ధి ప్రచోదనం. ఆ బుద్ధి ప్రచోదనాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి అలా ఆ దేవతలే అనుగ్రహించారు. అనుగ్రహిస్తే ఆవిడికి 3 లక్షణములు తెలిసాయి. అవునురా, దేవతల యొక్క కనురెప్ప మూత పడదు, వాళ్ళెప్పుడూ కనురెప్పలు తెరిచే ఉంటారు. 2, వాళ్ళకి చెమట పట్టదు. 3, వాళ్ళ పాదములు నేలని తాకవు. కాబట్టి 5గురులో ఎవరు నలుడో ఎలా తెలుసుకుంటుందని చెమట పడుతున్నవాడు అసలు నలుడు. ఎంత కాదన్నా ఆయనకి ప్రేమ లేదు, ఆయన హంసని పంపాడుగా. చెమట పడుతున్నవాడు ఆయన, భూమికి కాళ్ళు తగులుతున్నవాడు ఆయన, కంగారులో 1కి 2 మాటలు రెప్పలేస్తున్నవాడు ఆయన.
చక్కగా కాళ్ళు తగలకుండా కుర్చీలో కూర్చుని ఒంటికి చెమట పట్టకుండా సావధానంగా పరిశీలనం చేస్తూ కను రెప్పపడకుండా ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళు దేవతలు అనగానే ఆవిడ పరికించి చూసింది. ఏ నలుగురు ఎలా ఉన్నారో ఆవిడకి అర్థమైపోయింది. చెమట పట్టిన వాడి మెళ్ళలో పుష్పహారం వేసి వేసేయగానే దేవతలు సంతోషించారు. అది విచిత్రం. దేవతలు చాలా సంతోషించారు. నలదమయంతుల యొక్క కళ్యాణం పూర్తయిపోయింది. అయిపోతే వరం ఇచ్చారు నలచక్రవర్తికి. ఏమని? ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను, వచ్చి ఆ యజ్ఞం దగ్గరే ఉంటాను. అగ్ని వరుణుడు వీళ్ళిద్దరు అన్నారు, నువ్వు ఎక్కడ నిలబడి సంకల్పం చేస్తే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. ఈ కారణంగానే పట్టుకుంది దమయంతీదేవి మళ్ళీ చిట్ట చివరు. అగ్ని వరుణుడు బహుశా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వరాలు ఇచ్చారు. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, ఏదో నూతి దగ్గర నుంచి నీళ్లు తీయక్కర్లేదు. నలుడు అక్కడ నిలబడి ఇక్కడ నీళ్లు రావాలంటే నీళ్లు వస్తాయి. నలుడు పచ్చిగడ్డి చేత్తో పట్టుకుని అగ్ని రావాలని ఇలా అంటే అగ్ని పుడుతుంది. వంట అయ్యే వరకు ఉండమంటే ఉత్తిన అక్కడ ఇంధనం లేకుండా కట్టెలు లేకుండా అగ్ని వెలుగుతూ ఉంటుంది. అది నలచక్రవర్తికి అలా లొంగే భూతాలు అనుగ్రహించారు దేవతలు. కాబట్టి మేము నీకు అలా వశవర్తులు అవుతాం, నిన్ను అనుగ్రహిస్తాం అని ధర్మరాజు గారు అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు ధర్మము నుండి విచలితము కాకుండా నిన్ను అనుగ్రహిస్తాను. నీ మనసు ఎప్పుడూ ధర్మమునందే ఉంటుంది. పురాణంలో ధర్మరాజు గారిని, యమధర్మరాజు గారి గురించి పరిశీలిస్తే 2 చేతులెత్తి నమస్కరించబుద్ధి. మహాధర్మమూర్తి, కేవలం ఉసురు తీసేవాడు కాదాయన. ఆయన అంతటి ధర్మమూర్తి వేరొకడు ఉండడు. అందుకే ధర్మసభయందు అని సభాపర్వంలో విన్నారుగా, అగస్త్యాది మహర్షులతో ఎప్పుడూ ధర్మ నిర్ణయాల గురించి చర్చ చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి దిక్పాలురు నలుగురు కూడా నలమహారాజుకి వరం ఇచ్చారు. అలా వరం నలుడు పొందడానికి కారణం ఎవరు? నిజానికి దమయంతీదేవి. దమయంతీదేవి యొక్క పరిణతి వలన నలుడు అటువంటి వరాలని పొందాడు. చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఈ దేవతలు తిరిగి వెళ్ళిపోతున్నారు అమరలోకానికి. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ ద్వాపర పురుషుడితో కలిసి, అంటే ఇది ద్వాపర యుగ ప్రారంభంలో జరిగినటువంటి ఘట్టం, ద్వాపరునితో కలిసి కలిపురుషుడు గబగబా వస్తున్నాడు. వస్తుంటే నలుగురు అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంత కంగారుగా? కలిపురుషుడు అన్నాడు. కలిపురుషుడు అంటే చాలా వికృతంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన వర్ణన ఎందుకులేండి, చాలా వికృతంగా ఉంటాడు. ఆయన అన్నాడు, దమయంతీదేవి స్వయంవరం జరుగుతోందంటే అక్కడికి ఎడదామని వెడుతున్నాను, వరమాల వేస్తుందేమో అన్నాడు. వాళ్ళన్నారు నవ్వి, నీ మెడలో వరమాల వేస్తుందేమో అని వెడుతున్నావా? అతిలోక సుందరి దమయంతి, ఆమె వివాహం అయిపోయింది నల మహారాజు గారితో అన్నారు. కలిపురుషుడు అంటేనే నిష్కారణ కోపం ఉండేటటువంటి వాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆ తెరి నేను వెళ్లకుండా అయిపోయింది ఆ స్వయంవరం. ఈయన వెళ్ళేదాకా స్వయంవరం ఎందుకు ఉంటుంది? ఈయన స్వయంవరానికి వెళ్ళాలి కానీ. కాబట్టి నేను వెళ్లకుండా స్వయంవరం అయిపోయిందా, నలుణ్ణి వరించిందా, ఆ నలదమయంతులు ఇద్దరూ సంతోషంగా కాలం ఎలా గడుపుతారో నేను చూస్తాను. వాళ్ళిద్దరినీ అష్టకష్టాలు పెట్టి వాళ్ళిద్దరినీ విడదీసేసి వాళ్ళు ఏడ్చేటట్టుగా చేస్తాను, వాళ్ళని ఎన్ని బాధలు పెడతానో చూడండి అన్నాడు. అని తిన్నగా నిషధరాజ్యానికి వచ్చి నలచక్రవర్తిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే కలిపురుషుడు ప్రవేశించాడు అనుకోండి, బుద్ధి పతనం అవుతుంది, బుద్ధి సక్రమంగా ఉండదు. ఇంకా బుద్ధి కానీ గడ్డి తిందా, చెయ్యకూడని నిర్ణయం చేసేస్తాడు. చేసేసాడా జారి కింద పడిపోతాడంతే, ఎంత పెద్దవాడు. అందుకే ఆ కలిపురుష ప్రవేశం జరిగింది అంటే చేసుకునేటటువంటి నిర్ణయాలలో దోషం వస్తుంది. దీని కలిపురుషుడు నలుడిలో ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మహాధర్మమూర్తి అయి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానాలు చేస్తూ ఆయన ఉన్నాడు. అటువంటి నలుని యందు ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించడం కుదరలేదు. కుదరక ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక అవకాశం లభించింది కలిపురుషుడికి. ఒకప్పుడు నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోయాడు. మూత్ర విసర్జన చేస్తే శౌచం పోతుంది, వెంటనే శౌచం పోతుంది. కాబట్టి కాళ్ళు కడుక్కుని ఆచమనం చెయ్యాలి. ఆచమనం పోని చేయకపోయినా కనీసం 2 కాళ్ళు కడుక్కుంటే తప్ప ఏ పని చేయకూడదు.
అలా పొరపాటున చేశారనుకోండి విరుద్ధ ఫలితాలు ఇస్తాయి, అవి సత్ఫలితాలు ఇవ్వవు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా, అదే కాదు శమంతకోపాఖ్యానం, ప్రసేనుడు చేసింది అదే, అందుకే చచ్చిపోయాడు సింహం చేతిలో. మూత్ర విసర్జన చేసి 2 కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆగి భార్య ప్రసాదం తినండి అని ఎవరో తిరుమల నుంచి తెచ్చింది పెట్టింది అనుకోండి, గభాల నోట్లో వేసుకున్నాడు అనుకోండి, దోషభూయిష్టం. అది తప్పు. శౌచము పోతుంది. శరీరము శౌచముతో ఉంటేనే కొన్ని పనులు చెయ్యాలి, శౌచము లేని పనులు కొన్ని చెయ్యకూడదు. ఆ శౌచము అంటే పవిత్రత. ఆ పవిత్రతని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. శౌచము కొన్నిటి కారణంగా విపరీతంగా పెరుగుతుంటుంది శరీరానికి. అందుకే కొన్ని శరీరాలు అంత శక్తివంతములవుతాయి. అంత శక్తివంతములైనప్పటికీ ఆ శౌచము మళ్ళీ పతనమైపోతుంటుంది. కారణం ఏమంటే ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకుంటూ ఉండడం, చెయ్యకూడనివి చేస్తూ ఉండడం, కొన్ని పనులు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకపోవడం, ఆచమనం చేయకపోవడం, స్నానం చెయ్యకపోవడం, ఇటువంటి కారణాల చేత శౌచం పోతుంది. శౌచం పోతే కలిపురుషుడు ప్రవేశిస్తాడు, బుద్ధి మందగిస్తుంది, బుద్ధి సక్రమ నిర్ణయం చెయ్యదు. అందుకే రాత్రివేళ ఆలోచన చెయ్యవద్దు అని చెప్తారు. రాత్రివేళ ఆలోచన చెయ్యవద్దు అని ఎందుకు చెప్తారంటే అది స్నానం చేసి కూర్చునే సమయం కాదు. స్నాతకం చేసినప్పుడు మామగారికి మాటిస్తాడు, నేను బాగా చీకటి పడిపోయిన తరువాత స్నానం చెయ్యను అని చెప్తాడు. బాగా చీకటి పడిపోయిన తర్వాత తగినంత కారణం లేకుండా స్నానం చేయకూడదు. ఏ పలహారమో చేసేసాడు అనుకోండి, రాత్రి 9:15 9:30 అయిపోయింది అనుకోండి, పడుకోబోయే ముందు స్నానం చేసి పడుకోవడం భోగం అనుభవించడంలో అత్యంత నిష్ట కలిగినటువంటి పశ్చిమ దేశాల వారి యొక్క సంప్రదాయం. ఈ దేశంలో నిద్రపోయే ముందు స్నానం చేయరు, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో కైకమ్మ అంటుంది, నువ్వు సూర్యవంశంలో పుట్టావు, తెల్లవారుజామున లేచి సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి కూర్చో, సూర్యుడు ఉదయిస్తే నీ బుద్ధి వికసిస్తుందంటుంది. స్నానం చేస్తే శౌచం కుదురుతుంది. శౌచం కుదిరితే బుద్ధి సక్రమమైన నిర్ణయాలు చేస్తుంది. అందుకే శౌచం లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు నేను అసలు ఆ శౌచము అన్న దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అది చాలా పెద్ద దీర్ఘప్రసంగం అవుతుంది. కాబట్టి శౌచము భ్రష్టం అవుతూ ఉంటుంది. భ్రష్టమైతే శౌచాన్ని నిలబెట్టుకోవడానికి మార్గం ఉంటుంది, అది కాళ్ళు కడుక్కోవడమే. ఆ కాళ్ళు కడుక్కోవడం అన్నది మాత్రం ప్రత్యేకంగా అలవాటుగా ఉండాలి. కాళ్ళు కడుక్కోమన్నారు కదా అని పాదం మీద పాదం వేసి రుద్దకూడదు. పాదం మీద పాదం వేసి రుద్దేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం నిరంతరం కోల్పోయి దరిద్రం అనుభవిస్తారు. పాదాన్ని పాదంతో రుద్దకూడదు, పాదాన్ని చేత్తో రుద్దుకోవాలి. చెంబుతో నీళ్లు పోస్తూ కుడి చేత్తో నీళ్లు పోస్తూ ఎడం చేత్తో పాదాన్ని రుద్దుకోవాలి. అథవా ఎడం చేత్తో నీళ్లు పోస్తూ కుడి చేత్తో పాదాన్ని రుద్దుకోవచ్చు, తప్ప పాదాన్ని పాదంతో రుద్దకూడదు. అందుకే మన దేవతల్ని చూడండి, వేస్తే వీరాసనం వేస్తారు, అంటే ఈ కాలెత్తి ఈ ఎడం కాలెత్తి కుడి కాలు మీద వేసుకుని కూర్చుంటారు తప్ప కాలు మీద కాలేసి కూర్చునేటటువంటి దేవతలు పాదం మీద పాదం పెట్టి రుద్దుకుంటూనో అలా ఎవరూ కూర్చోరు. మీరు ఎప్పుడైనా చూడండి, సభలో పెద్దలైనటువంటి వారు కూర్చుంటే 2 పాదాలు ఇలా దగ్గరగా పెట్టి కూర్చుంటారు తప్ప, ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే నేను మాట్లాడటం లేదు, సాధారణంగా పాదం మీద పాదం వీరు. ఎందుకని అంటే దేవతానుగ్రహం లోపిస్తుంది. 2 ఉపాసన అంతా కూడా పాదములలోని నాడుల్నే పట్టుకుంటుంది. అందుకే మీరు చూడండి, నేను అలా వస్తుంటే నా కాళ్ళకి దండం పెడుతుంటారు. ఉపన్యాసం చెప్పిందంతా తలకాయ నోరు, దానికి ఎవరు పెట్టరు, కాళ్ళకి పెడతారు. కాళ్ళకి ఎందుకు? అవి ఏం చేశాయి? ఎప్పుడైనా ఉపన్యాసం చెప్పాయా? మీకు కనపడను కూడా కనపట్టలేదు ఇప్పుడు అవి, వాటికి ఎందుకు దండం? అంటే నేను ఈ భారతం చెప్తున్నప్పుడు మీరు నా ఎందు ఒక నమ్మకంతో ఉంటారు, ఈయనకి ఏదో భక్తి ఉంది అందుకే చెప్పుకుంటున్నాడని. నా ఎందు భక్తి ఉన్నది నిజమైతే, అంటే నన్ను నేను పొగుడుకోకూడదని అలా అంటున్నాను తప్ప నేను అలా మోసగించడానికి భారతం చెప్పుకుంటున్న వాడిని కాదు. దాని మీద విశ్వాసం ఉంది కాబట్టే చెప్పుకుంటున్నాను. ఈయనకి భక్తి ఉంది అని మీరు నమ్మినప్పుడు నా ఉపాసన బలం పాదములలో ఉన్న నాడుల యందు ఉంటుంది. అందుకని పాదములకు నమస్కరిస్తారు. 2 పాదములు గమనమునకు సూచనలు.
పాదములే తీసుకెడతాయి. మీ పాదములు భగవంతుడి వైపుకి నడుస్తున్న పాదములు. ఆ పాదములకు నమస్కరిస్తే మా జీవితాలు కూడా భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అందుకు పాదాలు ముట్టుకుంటారు. 3, ఈ తల ఇలా ఎత్తి నించున్నాను, ఇలా నించున్నాను కాబట్టి పాడయ్యాను. ఇప్పుడు ఈ తలని పాదములంత కిందకి దింపేస్తున్నాను. కింద ఉన్న పాదములు ఎంత కిందకుంటాయో నాది నాది నేను నేనన్న స్ఫురణ కల్పించినటువంటి ఈ అహంకార స్థానమైన శిరస్సుని పాదములంత క్రిందకి దించి, నా తల మీకు కిందన ఉన్నటువంటి పాదములకు తగిలితే నాకు అభ్యున్నతి, మీరు నన్ను పైకెత్తాలి, మీరు నన్ను ఎత్తడానికి యోగ్యులు, నిలబడడానికి మీరు అర్హులు, మీ ముందు వంగడానికి నేను అర్హుణ్ణి అని చెప్పడానికి వంగి పాదములు ముట్టుకుంటారు. ఒకరి పాదములను నిజానికి ముట్టుకోకుండా ఉండడమే మంచిది, ఎప్పుడూ ముట్టుకోకూడదు. దానికి కారణం వేరు ఉన్నది. దానికి పెద్ద దాపరికం ఎందుకు? మీకన్నా అధిక ఉపాసన బలం కలిగిన వారైతే మీ ఉపాసనా బలాన్ని లాగేస్తారు. పాదములకు ఆ శక్తి ఉంటుంది, మీ ఉపాసనా బలం వాళ్ళు లాక్కుంటారు. అందుకని చేయకూడదు, పాదాలు ముట్టుకోకూడదు. 2, వాడు ఏదో శౌచంతో ఉన్నాడనుకోండి, గబుక్కుని తగిన శౌచంతో ఉన్నారో లేదో చూసుకోకుండా మీరు ముట్టుకున్నారనుకోండి, ఆయన శౌచం పతనం. అప్పుడు ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ ఫలితం చేసిన వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తుల యొక్క పాదాన్ని ముట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజున వాళ్ళు భిక్ష చేయకూడదు. ఆయన భిక్ష చేయకుండా ఉండిపోయినటువంటి పాపంలో ఫలితం మనకు పడుతుంది. అందుకే దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, పాదాలు ముట్టుకోకండి అంటే అది అహంకారం కాదు, మనశ్రేయస్సు కొరకే. అందుకే ఉత్తమ మార్గం ఏమి అంటే పాదాలు ముట్టుకోకూడదు. వారు నిలబడి ఉంటే దానికి ముందు ఉన్న భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. అంతేకాని పాదాలు స్పృశించడం మంచిది కాదు. అది యథార్థానికి సంప్రదాయంలో ఒక్క గురువు గారు కనపడితే, సంప్రదాయ శిష్యులైతే, మంత్రోపదేశాన్ని పొందినటువంటి శిష్యులకు ఒక్కరికే అధికారం గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేయొచ్చు. అది అపూర్వమైనటువంటి అదృష్టం. గురువుగారి పాదాల మీద తలపెట్టినప్పుడు పొందేటటువంటి ఆనందం అనన్య సామాన్యమైన. వీపు మీద 2 చేతులు వేసి ఆశీర్వచనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. గురువుగారి పాదాలు తలుచుకుంటేనే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. మా గురువుగారి పాదాలు, ఆయన పాదాలకి నా తల తాటించి నమస్కరించడం, వారు నా వెన్ను రాసి నా భుజాలు పట్టుకుని పైకెత్తడం తలుచుకుంటే నాకు పరవశంగా ఉంటుంది. గురువుగారి పాదములంటే అవి ఈశ్వరుని పాదములే, అంత గొప్పవి. అది ఒక్క సంప్రదాయ శిష్యులకే అధికారం, అన్యులకు ఉండదు అలా ముట్టుకోవడానికి. సరే, కాబట్టి ఆ నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు. కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం అనేటటువంటిది కాల సంబంధమైన విషయం. ఆ వేళ దాటిపోయిందనుకోండి, ఆ వెళ్ళకూడదు. సంధ్యావందనం చేస్తే ప్రాయశ్చిత్తంతో చేయాలి. ప్రాయశ్చిత్తంతో చేయడం అంటే కొంచెం సిగ్గుతో చేయవలసిన పనిది. నేను వేళపట్టును ఇవ్వలేకపోయాను అని. కాబట్టి వేళపట్టున ముందు సంధ్యావందనం చేసేస్తారు తప్ప ఇంకొక పని కోసం ఉండకూడదు. నిజానికి అసలు సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ ఇంటికి సంధ్యావందన సమయమునందు వెళ్ళకూడదు. వెడితే వాళ్ళకి కాలాతిక్రమణ అవుతుంది. కాలాతిక్రమణం అయితే ఆ దోషం మనకు వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. నాకు బాగా గుర్తు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహాపండితుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మాట చెప్పారు. ఓ రోజు సాయంకాలం విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి గేటు తీశారట. ఆయన గేటు తీస్తే సత్యనారాయణ గారు అరుగు మీద నించుని పెద్ద కేకేశారట. ఒరే, ప్రదోషమేళ అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, చేశావా సంధ్యావందనం? ఆయన హడిలిపోయి ఇలా అన్నారట. శరభేశ్వర శర్మ గారు అంటే మహాపండితుడు. ఆయన సభలో ఉంటే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేసేవాళ్ళు భయపడిపోయినకి నమస్కారం పెట్టి వెళ్ళిపోమనేవారు. మీరు ఉంటే మా కోరు పెగలదని. అంతటి మహాపండితుడు శరభేశ్వర శర్మ గారు. ఆయన్ని సంధ్యావందనం చేశావా అని ఒక్క కేకేస్తే ఆయన చెయ్యలేదంటే పో సంధ్యావందనం చేయి తర్వాత రా అని అరిచారట. ఆయన నాకు చెప్పుకుని మురిసిపోయారు. సత్యనారాయణ గారికి అంత దాని మీద దీక్ష అండి, అంత నమ్మకం. సంధ్యావందనం అంటే సంధ్యావందనమే, దానికి ప్రత్యామ్నాయం లేదు. అది అంత పూనికతో చేయవలసినటువంటిది. అది బ్రహ్మాస్త్ర ప్రయోగం. మనసు కేంద్రీకరించి అర్ఘ్యం ఇంట్లో విడిచిపెడుతున్నాడంటే ఎటువంటి భూత ప్రేత పిశాచ ఉగ్రభూతముల లోపలికి ప్రవేశించలేవు. అంత గొప్పది సంధ్యావందనం. అటువంటి సంధ్యావందనానికి భ్రష్టత్వం పొంది అధికారం కోల్పోవడం అంటే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు లోకంలో. కాబట్టి
ఆ సంధ్యావందనం చేసేసుకోవాలన్న త్వర కాళ్ళు కడుక్కోవడాన్ని మరిచిపోయేటట్టు చేసింది. పాపం ఆయన మనసులో ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మమునందు పూనికే శౌచమునందు దోషం వచ్చింది. యమధర్మరాజు గారు ఇచ్చిన వరం పాడైందని మీరు అనుకోకూడదు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోలేదు కాబట్టి, శౌచం లేదు కాబట్టి నలుడిలోకి ప్రవేశించడానికి కలికి అవకాశం కలిగింది. కలిపురుషుడికి అవకాశం కలిగింది కాబట్టి ఉత్తర క్షణం ఇక ఆలోచించకుండా కలిపురుషుడు నలమహారాజులోకి ప్రవేశించేసి ఈలోగా ద్వాపరుణ్ణి పాచికలలోకి ప్రవేశించమని అడిగి తాను నలునిలోకి ప్రవేశించి పుష్కరుడు అని నలుడికి సోదరుడు అవుతాడు. ఆ పుష్కరుడి దగ్గరికి వెళ్ళి నీకు మహాద్భుతమైన అవకాశం వచ్చింది, ఇప్పుడు నలుడు ఓడిపోతాడు. ఎందుకంటే కలిపురుషుణ్ణి లోపల ప్రవేశించాను కాబట్టి నువ్వు వచ్చి ఆ నలుడితో జూదమాడమని ఆ పుష్కరుడు అనేటటువంటి రాజుని పిలుచుకొస్తూ కలిపురుషుడు బయట ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాజుతో కలిసి వచ్చి నలుణ్ణి గట్టిగా నిర్బంధించారు జూదమాడమని. ఆయన అనుకున్నాడు, ధర్మమునందు విశేషానురక్తి కూడా ఒక్కొక్కసారి చిక్కు తెచ్చిపెడుతూ ఉంటుంది. నలమహారాజు అనుకున్నాడు, జూతార్థము తత్కితవాహుతుడనై జూదమాడకుండుట ధర్మాపేతంబని అభిముఖుడై ఆతనితో నలుడు జూదమాడగడంగెన్. ఎవరైనా వచ్చి జూదానికి పిలిస్తే, అంటే అందరినీ కాదు, రాజ్యమేలే ప్రభువుని. ఆ కోటేశ్వరారు భారతం చెప్తూ చెప్పారండి, అందుకు వెళ్ళానండి అని నా మీద పెట్టద్దు. నేను చెప్పిన ధర్మం ఎవరికి అన్వయం అవుతుంది అంటే భూమండలాన్ని ఏరేటటువంటి మహారాజులకు. అసలు వాళ్ళు ఇప్పుడు లేరు, భూమండలాన్ని ఏలే మహారాజులు అన్నవారు లేరు కాబట్టి ఈ సిద్ధాంతం అన్వయం అయ్యేవాడు లేడు, రేపు నా పేరు చెప్పవలసిన వాడు లేడు. కాబట్టి మహారాజునయ్యుండి నన్ను జూదానికి ఆహ్వానిస్తే నేను వెళ్లకుండా ఉండకూడదు. ధర్మయుద్ధం ధర్మజూదం రెండూ సమానం కనుక నేను జూదానికి వెళ్ళాలి అనుకుని బయలుదేరాడు. కానీ ఆ జూదానికి ఒక లక్షణం ఉంది, అది రెచ్చగొడుతుంది మనిషిని, రెచ్చగొట్టే లక్షణం ఉన్నది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ జూదం ఆడడం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టినప్పుడు కలధనములెల్లనొడ్డుచు అలయక జూదమున విజితుడగుచుండే నిజాప్తులు వారించిన నుడుగక నలుడు కలిప్రేరణంబునను హతమతి అయి. కలి ప్రవేశించకుండా ఉంటే నలుడి బుద్ధి ఇంకోలా ఉంటుంది. ఏదో కాసేపు పందెం వేసి ఆడానుగా వచ్చానుగా పిలిచావు చాలు, రాచకార్యం ఉంది, లేచి వెళ్ళిపోతాడు. కానీ కలి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి బుద్ధి సక్రమ నిర్ణయం చెయ్యదు ఇప్పుడు. కాబట్టి కలధనములెల్ల ఒడ్డుచు తనకున్నటువంటి ధనాన్నంతటినీ ఒకదాని తర్వాత ఒకటి వడ్డడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి ఓడిపోతున్నాడు, గెలుపన్నది లేదు, అన్నీ ఓడిపోతున్నాడు. ఎందుకని? పాచికలలోకి అప్పటికే ద్వాపరుడు ప్రవేశించి ఉన్నాడు, పుష్కరుడికి అనుకూలంగా పందెం పడుతోంది. గమనించట్లేదు నలుడు, అదే పనిగా ఆడుతున్నాడు జూదం, అదే పనిగా ఓడిపోతున్నాడు. బ్రాహ్మణులు చూశారు, అరే ఏమిటి నలమహారాజు ఇవాళ ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏదో ధర్మజూదం అని చెప్పి వెళ్ళాడు, పోనీ ఏదో 2 పందాలు ఆడి లేచిపోవచ్చేం దోషం రాదు, కానీ ఇదేమిటి అదే పనిగా ఆడి ఉన్నవన్నీ ఓడిపోతున్నాడు, చివరికి రాజ్యభ్రష్టుడైపోతాడా ఏమి అనుమానం వచ్చింది. వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి దమయంతీదేవిని పిలిచారు. అంటే ఆవిడ పరిణతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పిలిచి, అమ్మా నువ్వు వచ్చి చెప్పమ్మా, ఎవరు చెప్పినా వింటలేదని దమయంతీదేవిని వెంట పెట్టుకుని బ్రాహ్మణులు వచ్చారు. అంటే బ్రాహ్మణుల మాటకి దమయంతీదేవి అంతఃపురాన్ని కూడా విడిచిపెట్టి వస్తుంది, ఆమెకున్న బ్రాహ్మణ భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చి వారించింది, నాథా వద్దు, ఇంకా నా మాట వినండి, ఇంకా ఆడకండి అని చెప్పింది. ఎంత యోటుబడిన అంతయ జూదంబునందు తగుల చలము నతిశయిల్లు ఏమి సేయుదాన ఇది ఎగ్గునకు మూలమని లతాంగి దుఃఖితాత్మయగుచు. నలుడు కనిపెట్టలేకపోయిన దానిని దమయంతీదేవి కనిపెట్టింది. ఎంత ఓటుబడిన అంతయ జూదంబునంద తగులు, ఎంత ఓడిపోతుంటే జూదంలో అందులోనే మళ్ళీ గెలవగలమన్న పట్టుదల అంత పెరిగిపోతుంది. కాబట్టి వాడు ఎన్ని ఓడిపోతున్నా లేవడు, ఇంకా అక్కడే కూర్చొని ఆడుతూ ఉంటాడు. కాబట్టి చలము అతిశయిల్లు, మాత్సర్యం పెరిగిపోతూ ఉంటుంది. వాడు నా కళ్ళ ముందన్ని గెలుస్తున్నాడు, నేను గెలుస్తాను అని ఉన్నవన్నీ పణం పెట్టేస్తుంటాడు. ఏమి చేయుదానా, నేనేం చేయను, చెప్తే వింటలేదు. ఇది ఎగ్గునకు మూలమని, ఇది పెద్ద కష్టాన్ని తేవడానికి మూలం అని లతాంగి దుఃఖితాత్మయుగుచు
లత వంటి శరీరం కలిగినటువంటి ఆ దమయంతి ఎంతో దుఃఖాన్ని పొందినదై ఆమె నిర్ణయానికి వచ్చేసింది. పాచికలు అనుకూలంగా పడుతున్నాయి పుష్కరుడికి, ప్రతికూలంగా పడుతున్నాయి నలుడికి. కాబట్టి ఇక నలుడు గెలవడు, సమస్త సామ్రాజ్యాన్ని కూడా ఓడిపోతాడు, రాజ్యభ్రష్టుడైపోతాడు, కష్టాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇక చిట్ట చివరి పందెం పడిపోయి నలుడు రాజ్యభ్రష్టుడు అన్న తర్వాత బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ముక్కుపచ్చలారని పిల్లలు, అంతఃపుర సౌఖ్యాలకు అలవాటు పడినటువంటి పిల్లలు ఎక్కడ కష్టాలు పడతారు. అందుకే ఆమె పరిణితితో ఆలోచించి నలుణ్ణి సంప్రదిద్దామంటే సంప్రదించే అవకాశం లేదు, మగ్నమైపోయి ఉన్నాడు ఆ క్రీడలో. వార్ష్ణీయుడు అనబడేటటువంటి సారథిని పిలిచి తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనుణ్ణి, కుమార్తె అయిన ఇంద్రసేనని, కవల పిల్లలు పెట్టుకోవడానికి బాగుండే పేర్లు, ఇంద్రసేనుడు ఇంద్రసేన ఇద్దరిని ఆ రథం ఎక్కించి ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి నా పుట్టింట్లో దింపేసేయి, ఆ విదర్భ దేశంలో భీముడి దగ్గర దింపి నువ్వు మళ్ళీ అంతే వేగంతో తిరిగి రమ్మని. ఆయన వెళ్ళాడు, పిల్లలిద్దరినీ అక్కడ దింపేశాడు. తాతగారింట్లో మనవల్ని దింపితే పెద్దదానికి కారణమే ఉంటుంది, ఏదో ఆడుకోవడానికి పంపించింది తల్లి. ఆ రథంలో దింపేశాడు, ఏమీ చెప్పలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది రథం. ఈ రథం వెనక్కి వచ్చే లోపల నలమహారాజు ఆవిడ అనుకున్నట్లుగానే సామ్రాజ్యాన్నంతటినీ కూడా ఓడిపోయి కట్టుబట్టలతో, అది తప్ప ఇంకొకటి లేదు, రథం కూడా లేకుండా కట్టుబట్టలతో దమయంతీదేవిని తీసుకుని నగర పొలిమేరలకు వెళ్ళి 3 రోజులు ఉన్నాడు. పలకరించినవాడు లేడు, అన్నం పెట్టినవాడు లేడు. ఎందుకని? కలిపురుష ప్రవేశం జరిగినటువంటి నలుని యందు అంత విముఖత పొందారు ప్రజలు. అసలు కలిపురుషుడే కల్పిస్తాడు ఆ స్థితి కూడా. కేవలం నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఇక ఆకలి తట్టుకోలేకపోయాడు. పక్కన భార్య అసలు తట్టుకోలేకపోయింది ఆకలి. ఈ కథంతా ఎవరికి చెప్తున్నారు? బృహదాశ్వుడు అనబడేటటువంటి మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. వస్తే ధర్మరాజు గారు అన్నాడు, మేమింత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళని సత్యానికి కట్టుబడి అరణ్యంలో ఉన్నాం, మృగాల్లా మాలా అరణ్యాల్లో తిరిగిన రాజులు ఉన్నారా అని అడిగాడు. అది మాట గొప్పతనం అంటే. అప్పుడు ఆ మహర్షి ఈ కథ చెప్తున్నాడు, నువ్వే కాదయా, సత్యధర్మములకు కట్టుబడి కష్టాలు పడిన మహాపురుషులు ఎందరో ఉన్నారు, నలుడి కథ చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తూ ఈ కథ చెప్తున్నాడు. తెల్లబోయి వింటున్నాడు ధర్మరాజు, మనకన్నా కష్టాలున్నాయే వీళ్ళవి అని. నీకే ఉంది, సోదరులు ఉన్నారు పక్కన, నీకు పక్కన 20,000 మంది సేవకులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు. నలదమయంతులకు ఎవరున్నారు? కట్టుకున్న బట్టతో దంపతులు ఇద్దరు అడవికి వెళ్ళిపోయారు. 3 రోజులు అన్నం లేదు మహారాజుకి. ఆ మహాతల్లి మహాసామ్రాజ్ఞి, ఆవిడికి లేదు. 3 రోజులు అన్నం లేక నీళ్లు తాగి ఉండి చిట్ట చివర ఇక ఆకలికి తట్టుకోలేక బంగారు రెక్కలు కలిగినటువంటి పక్షుల యొక్క సమూహం ఆకాశంలో ఎగిరిపోతుంటే చూశాడు నలుడు. ఈ పక్షుల్ని పట్టుకుంటాను, దగ్గరలో ఎగురుతున్నాయి, వీటిని పట్టుకుని వీటి మాంసంతో మనం కడుపు నింపుకుందామని ఎలా పట్టుకోవాలో అర్థం కాక పక్కన ఉన్నది భార్యే కదా అని తను కట్టుకున్న పంచె విప్పేసి పైకి విసిరాడు ఆ పక్షుల మీదకి. ఆ పక్షుల మీద పడితే ఆ పక్షులు దారి తెలియక గిలగిలా కొట్టుకుని కింద పడతాయి, పట్టుకుందామని. ఆ పక్షులు పెద్ద కిలకిలారావం చేసి నవ్వి అవి అన్నాయి, పిచ్చివాడా, మేమెవరో తెలుసా, మేము ఈ బంగారు రెక్కలు కలిగినటువంటి పక్షుల్లా కనపడుతున్న వాళ్ళం, నిన్ను ఓడించిన పాచికలం, ద్వాపరుడు ప్రవేశించిన పాచికలం, నీకు ఈ ఒంటి మీద బట్ట కూడా లేకుండా చెయ్యాలని బంగారు పక్షుల రూపంలో వచ్చి నీ పంచె ఎత్తుకుపోతున్నాం. ఇప్పుడు నీకు కట్టు బట్ట కూడా లేదు, భార్యతో కలిసి వెళ్ళన్నాయి. కట్టుకోవడానికి బట్ట లేకపోతే దమయంతీదేవి తాను కట్టుకున్న బట్టనే నలమహారాజు గారికి కూడా ఇచ్చిందంటే, ఆవిడ కట్టుకున్న చీరనే ముక్క చేసి ఒక ముక్క ఆవిడ కట్టుకుంటే ఒక ముక్క నలుడు కట్టుకున్నాడు. భార్య చీర యొక్క సగభాగాన్ని ఎవరు? సార్వభౌముడు, ధరణీమండలాన్నంతటినీ కూడా ఏలినటువంటి వాడు. విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగెనేడు తన కన్నుసన్న దొరలచే తన యాజ్ఞకును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ
మెలగెనీడు విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగెనీడు భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పెట్టనేడు అధమ విధమున ఇట్టిదే విధికృతంబు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అంటారు చిత్రనళీయంలో. అలా అంతటి సార్వభౌముడు ఈ స్థితిని పొందాడు. భార్య బట్టలో కొంత భాగాన్ని కట్టుకుని ఇద్దరూ కలిసి అరణ్యంలో వెడుతున్నారు. వెడుతుండగా ఆ అరణ్యంలో ఒక 4 దారుల కూడలి కనపడింది. నలుడు చూసి అన్నాడు భార్య వంక, తినడానికి తిండి లేదు, ఒంటి నిండా బట్ట లేదు, సగం బట్ట తను కట్టేసుకున్నాడు, 4 రోజులు అయిపోయింది, పరమదీనంగా ఉంది దమయంతీదేవి. ఇది దక్షిణాపదంబునకు, ఇదియు విదర్భాపురమునకు, ఇది కోసలకు, ఈయది ఉజ్జయినికి తెరువులు, మది నిన్నిటిలోన అరుగు మనకెద్దియగున్. ఆయన అన్నాడు, ఓ దమయంతి, ఇదిగో 4 రహదారుల కూడలి, ఇది దక్షిణాపథానికి వెళ్ళిపోతుంది, దక్షిణ దేశానికి, ఇది విదర్భానగరానికి వెడుతుంది, ఇది కోసల రాజ్యానికి వెడుతుంది, ఇది ఉజ్జయినికి వెడుతుంది. మనం ఇప్పుడు ఏ దారిని వెడదాం, ఎక్కడికి వెడదాం చెప్పు అన్నాడు. ఆవిడంది, ఎందుకంటే అంత బెంగ పెట్టుకుంటారో, మీ రాజ్యం ఎంతో మా నాన్నగారి రాజ్యం మీకంత కాదా, కాబట్టి మనం మళ్ళీ విదర్భానగరానికి వెళ్ళిపోదాం. మా నాన్నగారు ఉన్నారు కదా, మనకి కాలం కలిసి వచ్చే పర్యంతం మా నాన్నగారి ఇంట్లో తలదాచుకుందాం, బిడ్డలు అక్కడికి వెళ్ళిపోయారుగా, రండి వెళ్ళిపోదాం. ఆయన అన్నాడు, ఒకానొక నాడు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడిగా మహారాజుగా మీ ఇంటికి వచ్చాను, బంధువుల యొక్క గౌరవాన్ని పొందాను. ఇవాళ అన్నీ పోగొట్టుకున్నవాడిగా, భార్య చీరలో సగభాగం కట్టుకున్నవాడిగా వచ్చి మీ నాన్న ముందు ఏమి నిలబడను, ఏం మర్యాదగా ఉంటుంది, నాకేం గౌరవంగా ఉంటుంది, అందుకని వద్దు, మనం అరణ్య మార్గాన్ని పట్టి వెడదాం అంటే దమయంతీదేవి మీరు మీ మంకు పట్టు అనలేదు. ఆవిడంది, ఎందుకంత బెంగ పెట్టుకుంటారు, ఎందుకంత కష్టంలో ఉన్నానన్న భావన పొందుతారు. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురుచిరంబకు భార్యయ చూవెయందు పునర భార్యాసమేతుడై యున్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఇరుకపడవు. తెలుగు సాహిత్యంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఈ పద్యం. అసలు దాంపత్యం అంటే ఏమిటో చెప్పినటువంటి పద్యం. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు, అధికమైనటువంటి విపరీతమైనటువంటి దుఃఖంలో ఉన్నవాడికి, విపరీతమైనటువంటి రోగంతో ఆర్తి చెంది ఉన్నవాడికి ఔషధము ఒక్కటే. ఎందుకని లోకంలో ఔషధము అంటే శరీరానికి వచ్చిన వ్యాధికే వేసుకుంటారు. ఆకలి కూడా వ్యాధి అనే వేదాంతంలో. కాబట్టి శరీరానికి వ్యాధి వస్తే వేసుకునేది ఔషధం. కానీ ఆవిడంటోంది దుఃఖానికి కూడా ఇదే ఔషధం అంటోంది. దుఃఖానికి ఔషధాలు లేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి మోచి నిప్పెడుతోందంటే మందు రాస్తారు. ఏమిటో డాక్టర్ గారు ఈ కుడి కాలంతా లాగుతోంది ఈ మధ్య అంటే మందు రాస్తారు. ఏమిటో మనసు బాగుండట్లేదండి, ఎన్ని కష్టాలో ఆ కష్టాలు తలుచుకుని ఎంత ఏడుస్తున్నానో, ఏడవకుండా ఓ మందు రాదురు అంటే నీ మొహం నేనేం చేస్తాను దానికంటే. దమయంతీదేవి అంటోంది, రెండిటికీ కలిపి ఒకటే మందు ఉంది, ఆ మందు పక్కనుండగా ఈ రెండు పురుషుని యందు ప్రకోపించవు, ఈ రెండు ఉండవు. ఎందుకో తెలుసా, ఈ రెండిటికి ఉపశాంతి ఒక ఔషధి ఉంది, ఆమెయే భార్య. పరమసత్యం. ఎందుకో తెలుసా, శరీరం బాగున్నంతసేపు చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ శరీరానికి ఏదైనా ఉగ్రమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు బెడ్ రెస్ట్ అంటారు, మీరు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి అంటారు. బయట తిరిగే అలవాటు ఉన్నవాడు పురుషుడు బయట తిరగకుండా మంచాన పడి ఉండడం అంటే అతనికి పెద్ద దుఃఖం మనసుకి. రెండూ కలిపి వచ్చేసినట్టే. ఈ రెండూ కలిపి వచ్చినప్పుడు అతనికి స్నేహితురాలై, ఆమెయే బయట ప్రపంచమంతా అయి ఆయన్ని ఊరటపరుస్తూ, ఆయన మూర్ఖత్వాన్ని భరిస్తూ, ఎంతో ఉత్సాహపరుస్తూ, ఆయన వ్యాధి తగ్గాలని మనస్ఫూర్తిగా ఆయన మళ్ళీ బయట తిరగాలని కోరుకుంటూ, ఎంతో ఓర్పుతో ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయన బాధని మూర్ఖత్వంతో కలిపి తనుపుచ్చుకొని ఆయన్ని సంతోషపెట్టడానికి తనుపడేటటువంటి పరిశ్రమ భార్యది లోకంలో మాటలతో చెప్పడానికి సాధ్యమయ్యేటటువంటిది కాదు. నేను ఈ మాట అన్నాను అని మరోలా అనుకోవద్దు. పురుషుడు అంతలా భార్యకి చెయ్యలేడు.
సాధారణంగా లోకంలో చూడండి, భర్త అనారోగ్యం వచ్చి ఉంటే మీ వాళ్ళు ఎవరినైనా వచ్చి మీకు చెయ్యమనండని భార్య అందం. భార్యకు అనారోగ్యం వచ్చి మంచాన ఉంటే వేరొక ఆడసాయం ఎవరినైనా తీసుకొచ్చి పెడతాడు భర్త. కానీ భర్తకి ఇంతకన్నా నా జీవితానికి గొప్ప సేవ ఏముందని ఆమె భర్తని మొయ్యలేకపోతే ఆయన చేతిని తన మెడ చుట్టూ వేసుకుని బరువుని మోస్తూ అతి కష్టం మీద తీసుకెళ్తున్నప్పుడు అతను ఏ గడపో తన్నుకుని తిడుతూ ఉంటే నేను ఎక్కడ మోయగలనండి మిమ్మల్ని అని కూడా అనకుండా ఆయన చిన్నబుచ్చుకుంటారని ఓర్పుతో ఆయనని ఊరట పెట్టడానికి ప్రయత్నించినటువంటి భార్యలు, అటువంటి విశ్రాంతి స్థానముల చేత ఈ దేశానికి పేరొచ్చింది. 3 రోజులు పెళ్లి చేసుకుని 4వ రోజులు విడాకులు ఇచ్చేటటువంటి స్త్రీలున్న దేశం కాదు. తమ పాతివ్రత్యము వలన నెలకొక వాన కురిపించినటువంటి మహిళామణులు ఉన్నటువంటి దేశం ఈ దేశం. వాళ్ళ వలన ఖ్యాతికి కారణమైంది. కాబట్టి ఎంత గొప్ప మాటందో నా తల్లి దమయంతీదేవి. పురుషుణ్ణి బాధ పెట్టడానికి కాదు భార్య ఉండేది. భార్య పురుషునకు విశ్రాంతి స్థానము. ఎంతమంది లేకపోనివ్వండి, ఆమె ఒక్కతే ఉంటే పురుషుడికి జీవితం వెళ్ళిపోతుంది. ఎంత సంతోషంగానో కాలం గడిచిపోతుంది. ఆమె ఒక్కతే లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు. నిజానికి ఇల్లు ఎందుకయిందంటే ఇల్లాలు ఉంది కనుక. ఇల్లాలు లేకపోతే అది ఇల్లే కాదు. కాబట్టి ఆమె నలమహారాజుతో అంటోంది, అధిక దుఃఖరోగార్తున కౌషధంబు సురుచిరంబుగ భార్యయే చువేయందు. భార్యయే పురుషునకు మానసిక దుఃఖానికి శారీరక దుఃఖానికి కూడా ఉపశాంతి స్థానము. ఒనర భార్యా సమేతుడయ్యున్నవానికి ఎంతలయ్యును నాపదలెరుకపడవు. అనుకూలవతి అయినటువంటి భార్య పక్కన ఉండగా ఎన్ని ఆపదలు రానివ్వండి పురుషుడు కందిపోడు, సంతోషంగానే ఉంటాడు. నేనుండగా మీకెందుకు, మీకు ఆపదేమిటి? ఎవరిని అడుగుతోంది? ఏమంటే కట్టుకోవడానికి పూర్తి చీర లేదు అని సిగ్గుపడవలసింది తను. నాకు కట్టుకోవడానికి పూర్తి చీర లేదండి అంటే నీ చీరలో సగం నేను కట్టుకుని పంచెలా తిరుగుతున్నానని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడోనని నేనుండగా మీకు ఆపద ఎక్కడుందండి అంది. అది దాంపత్యం. అది యువకులు యువతీమణులు నేర్చుకోవలసింది. మహాభారతం చెప్తే మత ఛాందసత్వం వస్తుంది అని చెప్పి మహాభారతాన్ని పాఠ్యగ్రంథాల్లో వెయ్యొద్దు అంటే పిల్లలకి పశ్చిమ దేశాల సంస్కృతి వస్తుంది, టీవీ సీరియల్స్లో ఉన్న డైలాగులు వస్తాయి, కానీ తమ జీవితాల మీద అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? మహాభారతం చదువుకుంటే, మహాభారతం వింటే ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అలసినెడ డస్సినెడ ఆకలి దప్పియు అయిన ఎడల గడుకొని ధరణీతలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖముల్. ఓ భర్త, ఓ నలచక్రవర్తి, బాగా అలిసిపోయి ఉన్నప్పుడు, బాగా డస్సిపోయి ఉన్నప్పుడు, ఆకలి విపరీతంగా వేసి ఉన్నప్పుడు, విపరీతంగా దాహం వేస్తున్నప్పుడు, ఓ ధరణీతలనాథ, ఇప్పటికీ నువ్వు రాజ్యభ్రష్టుడు అంటలేదు ఆవిడ. ఓ మహారాజా, నిన్ను వాళ్ళు అన్యాయంగా మోసం చేశారు కానీ నీ రాజ్యం నీకు రాదేమిటో, ఇవాళ లేదేమో కానీ రేపు నువ్వు రాజువే. ఎంత ఊరట పరుస్తోందో చూడండి ఆ పిలుపులో. రాజ్యభ్రష్ట అందనుకోండి, చచ్చినవాడు ఇంకా చచ్చిపోతాడు. కాబట్టి ఓ ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్య పాచు చిత్తమున దుఃఖముల్. వీటన్నిటి వలన కలిగినటువంటి దుఃఖములనన్నిటినీ కూడా భార్యయే పోగొడుతుంది. ఎందుకని? పురుషుడికి ఒక వయసు వచ్చిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఆవిడ ఎన్ని పనుల్లో ఉంది ఈయన గమనించాడు. ఈయన మాత్రం 9:30 అయ్యేటప్పటికి ఏమాయ్ అంటే పెట్టేస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి, ఇదిగో పిల్లలకి పాలు పడుతున్నానా, ఉండండి ఒక్క నిమిషం పెట్టేస్తాను. ఏడు మీ మొహం, ఎప్పుడూ 9:30కి టిఫిన్ ఎట్టేయాలా? పెడుతూ మనవలకి పాలు పట్టడం కొత్తగా ఒకటి వచ్చిందా ఇప్పుడు, అది చేస్తున్నానా, ఏం పెట్టుకు తినలేరా? ఆ పలహారం పళ్ళెల్లో పెట్టుకోవడం రాదు అని అందో, వస్తున్నాను ఉండండి పెట్టేస్తాను ఒక్క నిమిషం అని మనవల్ని ముద్దులాడుతుంది. మీ తాతే 9:30 అయ్యేటప్పటికీ పలహారం పెట్టేయాలి కదూ, లేకపోతే ఉండలేరు కదూ, అందుకని తాతగారికి పలహారం పెట్టేస్తాను, గబగబా తాగి నాన్న గబగబా తాగే అని వాడిని బతిమాలుకుంటుంది. అర్థం చేసుకోలేని వాడిని తప్ప తినేస్తాడు మీ తాత టిఫిన్ పెట్టకపోతే అమ్మా అంత మనవల్ని.
కాబట్టి ఆకలికి అసలు ఆమె ఆప్యాయత ఔషధం, ఆమె మాట ఔషధం, దాని చేత కడుపు నిండుతుంది. దాహానికి ఆమె మాట ఔషధం. ఆమె ఈయన లేచి మంచినీళ్ళు తెచ్చుకోలేడు, కానీ అదో ప్రేమ అంతే, బద్ధకమని కాదు, అలా అలవాటైపోతుంది ఆ ప్రేమ అటువంటిది. అంటే మీరు అలాంటి పనులు చేస్తుంటారా అని అడగండి. నేను ఏదో అన్నాను కదా అని అవన్నీ నేను చేసేవాడిని అని మీరు అనుకోకూడదు. మీ మీద పెడితే బాగుండదని నా మీద పెట్టుకుంటున్నాను. కాబట్టి దస్సినెడా బాగా బడలిక పొందితే వెంటనే ఇంటికి వస్తూనే బడలిపోయాననగానే మొదట పిలిచే పిలుపు ఎవరిది అంటే భార్యనే పిలుస్తాడు. ఆకలి దప్పియునైనా ఆకలి వేసిన పసిపిల్లాడు ఎలా ఏడుస్తాడో అలా ఆకలి అయ్యగానే ఆవిడ్నే పిలుస్తాడు. దప్పిక దాహం ఇస్తే ఆవిడ్ని పిలుస్తాడు. గడకొని ధరణీతలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయు పాచు చిత్తమున దుఃఖముల్. మనస్సులో ఎప్పుడెప్పుడు ఏ దుఃఖం చేరుతోందంటే అప్పుడు భార్య తీసేస్తుంది. ఆ భార్యని నేను పక్కన ఉండగా నీకు దుఃఖం ఏమిటయా, ఏమిటి అడవికి ఎడదాం, మన ఇద్దరం పాపం నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటాయేంటి? ఏం లేదు, మన ఇద్దరం ఒకరి పక్కన ఒకరు ఉండగా మనకి దుఃఖం అన్న మాటే లేదు, పరమ సంతోషం అంతే. మీ పక్కన నేను, నా పక్కన మీరు ఉన్నంత కాలం దుఃఖం అన్న మాటకు అవకాశం లేదు. దుఃఖం అన్న మాటకు అవకాశం ఎప్పుడైనా ఉంటే ఎప్పుడో తెలుసా? ఆ మాట నీ చెప్పక్కర్లేదు అప్పుడు. కాబట్టి ఎందుకు ఆ అమంగళకరమైన ప్రస్తావన? కాబట్టి మన ఇద్దరం పక్క పక్కన ఉండగా మనకి దుఃఖం ఏమిటి, దుఃఖపడకండి అంది. అంటే ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఒక పాడుపడిపోయినటువంటి గృహం లాంటి గృహం కనబడింది. అందులో మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో 4 రోజుల నుంచి అన్నం తినని కారణం చేత విపరీతమైనటువంటి బడలికకి గురై, ఎక్కడ నేను అన్నం తినకపోవడం వల్ల నీరసంగా ఉన్నానంటే దానివల్ల భర్త మరింత నొచ్చుకుంటాడో అని తన ఆకలి కూడా చెప్పకుండా, తను ఇంత కష్టంలో ఉన్నా కూడా భర్తని ఊరడిస్తూ మాట్లాడుతుంటే, అయ్య పిచ్చి ఇల్లాలా ఎంత మంచిదానివి దొరికావే, ఆనాడు వచ్చి వద్దండి ఆడద్దన్నప్పుడు నీ మాట వినుంటే నేను ఎంత బాగుపడేవాడినే, నీ మాట లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టపెడుతున్నానని ఆమె మంచితనాన్ని భరించలేక నలచక్రవర్తి ఏడుస్తుంటే. అందుకే అరణ్య పర్వంలో వచ్చినటువంటి నలదమయంతుల కథ చాలా పెద్ద ఉపాఖ్యానం, కానీ అది బహురసవత్తరం. ఆ నలదమయంతుల కథ ప్రత్యేకంగా వింటారు కోరి. ఎందుకో తెలుసా? సమస్త దుఃఖోపశమనం అది వింటే. కలిపురుషుడు బాధ పెడుతున్నవాడు వదిలిపెడతాడు ఇది వింటే. అందుకే నన్నయ్య గారు కూడా పట్టం కట్టి వర్ణించారు ఈ ఉపాఖ్యానాన్ని. అని ఆమె చెప్తున్న మాటలు జ్ఞాపకానికి వస్తూ నలుడికి నిద్ర పట్టలేదు. భర్త పక్కనున్నాడు కదా అన్న ఆనందంతో ఇంత కష్టంలోనూ డస్సిపోయి దమయంతీదేవి నిద్రపోయింది. చూశాడు నలచక్రవర్తి. ధరణి రాజ్యంబుతో ధనమెల్ల పరులచే నపహృతంబకుటయు ఆప్త మిత్ర బంధు జనంబులు ప్రకృతి జనంబులు విడుచుటయును మహావిపిన భూమి పత్నితో తన పరిభ్రమించుటను అప్పుడు తలచి శోకించి ఇత్తరుని తొల్లి మృదు శయనంబున మెలతలు మెలపుతో నడుగులొత్తగా నిద్ర అనుభవించు కోమలాంగి ఇప్పుడు గురుకొని పాంసుల స్థలమునంద నిద్ర తగిలినదియు పంకజాక్షి నాకు భార్యై ఇంత దుఃఖంబు వందె దైవ ఘటన చేసి. ఆ నలుడు బాధపడుతున్నాడు. అయ్యయ్యో, అనవసరంగా జూదమాడాను, ఎక్కడో అక్కడ ఆపవలసింది ఆపలేదు. ధరణి రాజ్యంబుతో ధనమెల్ల పరుల చేత అపహృతంబగుటయు, నాకున్నటువంటి రాజ్యంతో కలిపి సమస్త సంపద పరులు అపహరించారు. ఇక ఆప్తమిత్ర బంధుజనంబులు ప్రకృతి జనంబులు విడుచుటయును మహావిపిన భూమి పత్నితో తన పరిభ్రమించుటను అప్పుడు తలచి శోకించి, ఆప్తమిత్రులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి బంధుజనులు, ప్రకృతి జనులు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు, వీళ్ళు కూడా తనని విడిచిపెట్టేశారు. తనని విడిచిపెట్టేస్తే తాను ఇలా భార్యతో కలిసి ఘోరమైన అరణ్యానికి రావలసి వచ్చింది. మృదువైనటువంటి శయ్యల మీద తాను పడుకుని నిద్రపోతుంటే ఆమె అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళు, ఆమె పాదములను ఒత్తవలసినటువంటి పరిచారికలు అక్కడ ఉండి ఆమెని సుఖపెడుతుంటే పరమ సంతోషంగా నిద్రపోవలసినటువంటి కోమలాంగి అయినటువంటి దమయంతీదేవి ఇవాళ ఇటువంటి పాంసుల స్థలమునందు ఇటువంటి దుమ్ము ధూళి కొట్టుకుపోయి కొన్ని సంవత్సరముల నుంచి తుడవకుండా శిథిలమైపోయిన పాడుపడిపోయిన ఇంట్లో ఇన్ని రాళ్ల ముక్కల మధ్యలో
హృదయంలో తల కింద తలగడా లేకపోతే చేతిని తలగడాగా పెట్టుకుని ఇటువంటి కోమలాంగి నిద్రపోతోంది. నాకు భార్య అయి ఇంత దుఃఖంబు వందె దైవఘటన చేసి, దేవతలకి ఇల్లాలు కావలసింది, ఇంద్రుడికో వరుణుడికో యముడికో వరుణుడికో ఇల్లాలు కావాలి. కాదు కాదు నిన్నే చేసుకుంటానని కోరి కోరి నాకు ఇల్లాలైంది. నాకు ఇల్లాలైనందుకు భగవంతుడు ఆమెకి చేసిన నిర్ణయం ఇది, ఇలా పడుకునుంది అని ఆమెని చూసి బాధపడుతూ ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎలాగో ఇటు వెళ్ళిపోతే వస్తుంది విదర్భదేశం అని చెప్పాను కదా, వెనక్కి వెళ్ళిపోతుందని తాను దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి, అరెరే నన్ను నమ్ముకున్న భార్య, నా వెంట ఎన్ని కష్టాలున్నా నాతో వచ్చిన భార్య, ఆఖరికి నాకు పంచె లేకపోతే తన చీరలో సగం నాకు చింపి ఇచ్చిన భార్య, పక్షులు దాన్ని ఎత్తుకుపోయినా నన్ను గేలి చేయకుండా నేనుండగా మీకు కష్టమా అని నన్ను ఓదార్చిన భార్య, నేను ఉన్నాను అని నమ్మి నిద్రపోతున్న భార్య, సకల సుగుణములు కలిగినటువంటి భార్య, పరమపతివ్రత, శీలవతి, సంతానవతి, ఇటువంటి దాన్ని ఇటువంటి ఘోరారణ్యంలో ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా దారుణం కదా అనిపించింది. కానీ నేను ఈమె పక్కన ఉంటే, ఈమె ఇలాగే నాతో అరణ్యంలో తిరుగుతుంటే కష్టపెట్టడం తప్ప నేనేమి సుఖపెట్టగలను ఈమెని. నేను పక్కన లేకపోతే కనీసం పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది. కాలం కలిసి వస్తే అప్పుడే భార్యని మళ్ళీ కలుసుకుందామని, భార్యని విడిచిపెట్టేద్దామన్న ఆలోచన ఒకవైపు, ఆమెని విడిచిపెట్టకూడదన్న ఆలోచన ఒకవైపు, ముసురుకుంటుండగా నలుడు విడిచిపెట్టి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియక వెనక్కొచ్చి దమయంతీదేవిని చూస్తూ 10 అడుగులు ముందుకేస్తూ మళ్ళీ వెనక్కొస్తూ ఆలోచన చేసుకుంటున్న తరుణంలో నలదమయంతులు ఇంకా కలిసే ఉన్నారన్న ఘట్టం దగ్గర ఇవాళ నా ఉపన్యాసాన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకు ఆపుతున్నాను అంటే దీనికి ఒక కారణం ఉంది. చాలా రసకందాయమైనటువంటి ఉపాఖ్యానం నలదమయంతుల యొక్క ఉపాఖ్యానం. ఇవాళ నేను ఎందుకు ఆప్ చేశానో దాని ప్రధాన కారణం ఏమిటో మీకు ఒక అరగంట సమయాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నానో చెప్తాను. దయచేసి కూర్చోండి, మంగళం చెప్పి చెప్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.